తెలుగు 360 ప్రేక్షకులకు స్వాగతం. మనం చాలా సాధారణంగా ఇండస్ట్రీలో వినే మాట ఏంటంటే అండర్ రేటెడ్ అని. అండర్ రేటెడ్ అని చాలా కొద్ది మందిని అంటుంటాం. ఎంతో ప్రతిభ ఉండి కూడా రావాల్సినంత గుర్తింపు రాని ఆహ్, ఆ జోనర్ కళాకారులని, టెక్నీషియన్‌లని, ఆర్టిస్ట్‌లని ఆ మాటతో పిలుస్తుంటాం. నాకు తెలిసి గీత రచయితల్లో ఆ ట్యాగ్ ఎవరికైనా ఇవ్వాలంటే నేను బాలాజీ గారికిస్తా. నాకు చాలా ఇష్టమైన గేయ రచయిత. చాలా మంచి పాటలు రాశారు. ముఖ్యంగా 'ఆర్య 2లో' ఆయన రాసిన ఆ పాటకి నేను చాలా పెద్ద అభిమానిని. అప్పటినుంచే ఆయన పాటలేంటి, ఆయన సాహిత్యం ఏంటన్నది అబ్జర్వ్ చేయడం మొదలెట్టాను. ఈ మధ్య ఆయన రాసిన ఒక పాట పెను సంచలనం అయింది. 'పెద్దిలో' ఆయన రాసిన ఆ పాట యూట్యూబ్ అంతా షేక్ చేస్తుంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అదే హవా కనిపిస్తుంది. ఆ పాట రాసిన బాలాజీ గారు మన ముందున్నారు. ఆయన కలుసుకొని మరిన్ని వివరాలు ఆయన నుంచి అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. బాలాజీ గారు. మనం చాలా సార్లు బయట కలుసుకున్నాం, మాట్లాడుకున్నాం. చాలా పాటల గురించి చర్చించుకున్నాం. అవును. కానీ మీ గురించి, మీ పాట గురించి మాట్లాడుకునే అవకాశం నాకు ఈరోజు దొరికింది. చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు మా స్టూడియోకి రావడం ఇంకా హ్యాపీగా ఉన్నాను. నాకు కూడా హ్యాపీ. పాట రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆహ్, ఆ సెలబ్రేషన్స్ ఎలా సాగాయి సార్? అదే ఆనందాన్ని అక్కడక్కడ అలా పంచుకుంటూ మీ దగ్గరికొచ్చాను. మీకు కూడా ఇవాళ శుభ సాయంత్రం వేళ హ్మ్. కొన్ని పంచుదామని. హ్మ్. పాట పరంగా ఐయామ్ వెరీ మచ్ హ్యాపీ. నేను చాలా ఆనందంగా ఉన్నాను. అయితే రాసినప్పుడు ఉన్న శ్రమంతా అది రిలీజ్ అయిన తర్వాత ఒక్కసారి అలా చాలా ఆనందాన్ని మిగిల్చిందనే చెప్పాలి పాట. హ్మ్. కానీ 'బాలాజీ' అన్న ఆ పేరు 'రెహమాన్' ఒక మ్యూజిక్ డైరెక్టర్. ఆస్కార్ అవార్డ్ తెచ్చిన 'రెహమాన్.' మన సినిమాని ఆస్కార్ వరకు తీసుకెళ్ళిన 'రామ్ చరణ్' ఒక హీరో. హ్మ్. 'మైత్రి మూవీస్' లాంటి ఒక పెద్ద నిర్మాణ సంస్థ. తొలి సినిమాతోనే ఆయన అలజడి సృష్టించేసిన ఒక 'బుచ్చిబాబు' అనే ఒక కుర్ర దర్శకుడి సినిమా. ఇంత మంచి కాంబినేషన్‌లో 'బాలాజీ' అన్న పేరు కనపడడం కూడా ఆహ్, ఒక రకమైన అదృష్టం అనుకోవాలి. నాకు కూడా అదృష్టమే. హ్మ్. అంటే ఆహ్, మీరిందాల నన్ను ఇంట్రొడ్యూస్ చేస్తూ ఇంట్రడక్షన్‌లో ఓ మాట చెప్పారు. మోస్ట్ అండర్ రేటెడ్ లిరిసిస్ట్. ఎందుకంటే ఈ ప్రీవియస్ పాటలు ఏవైతే ఉన్నాయో గతంలో జరిగిపోయిన పాటలు, అవే ఈ పాటను తెచ్చిపెట్టాయని నేను గట్టిగా నమ్ముతారు. కొంచెం గర్వంగా చెప్పగలను. హ్మ్. గట్టిగా కన్నా. హ్మ్. హ్మ్. ఎందుకంటే బుచ్చిబాబు డైరెక్టర్‌గా అతను 'ఉప్పెన' సినిమాకి కూడా నేను పాట రాశా. హ్మ్. అది అనుకోకుండా మిస్ అయింది. దాంట్లో 'జలజల పాతం' అనే పాటని నేను రాశాను. అది అందరికి ఓకే అయింది. ఏదో సమ్‌వేర్ మ వేరే వాళ్ళకెళ్తాం రైటర్ అనే మ్యూజిక్ డైరెక్టర్ అనడం అక్కడది హ్మ్. అలా ఎళ్ళిపోయింది. హ్మ్. అయితే అదే ట్యూన్ అండి? అదే ట్యూన్. అదే ట్యూన్, అదే హ్మ్. పాట. అది హ్మ్. నేనొక వెర్షన్ రాశాను. హ్మ్. నేనొక అది రాసి అది అందరికి నచ్చింది. హ్మ్. ఇంక్లూడింగ్ సుకుమార్ గారు, మైత్రి రవి గారు, బుచ్చి గారు, డైరెక్షన్ డిపార్ట్‌మెంటు. హ్మ్. లాస్టు మన మ్యూజిక్ డైరెక్టర్ గారి దగ్గరికెళ్ళినప్పుడు అది వేరే వాళ్ళు రాస్తున్నారు. అది అయిపోవచ్చిందని ఏదో చెప్పారు. హ్మ్. సంథింగ్ అలా ఓకే. మిస్ ఓకే. అయింది. హ్మ్. అందువల్ల బుచ్చి గారికి మేబీ అది కృతజ్ఞతేమో. హ్మ్. సరే దాంట్లో మిస్ అయింది బాలాజీ గారికి ఈ సినిమాలో ఫస్టు ఇద్దామని పిలిచినట్టున్నారు. హ్మ్. నేను హ్మ్. అనుకోవడం అలా అనుకుంటున్నా. హ్మ్. సుకుమార్ గారితో మీకున్న సాన్నిహిత్యం, మీకున్న ఆ ప్రేమ గాని, ఆ అనుబంధం గాని, ఈ పాట రాయడానికి ఎంతవరకు ఒక మార్గం ఇస్తుందనుకుంటారు? సుకుమార్ గారి హ్యాండ్ ఏమైనా ఉందా? సుకుమార్ గారు అంటే మేబీ ఆయన సారథ్యంలో ఈ సినిమా 'బుచ్చిబాబు' లేతే ఈ సినిమా గాని, ఇంకేదైనా గాని 'మైత్రి' సంస్థ గాని, లేతే 'వృద్ధి' సంస్థ గాని నడుస్తూ ఉండొచ్చు గాక. బట్ ఈ పాట వరకు వీళ్ళు డిస్కస్ చేసుకొని అంటే ఆఫీస్‌లో స్టాఫు, డైరెక్షన్ డిపార్ట్‌మెంటు అనుకోని ఎవరైతే టక్‌మని ఓ లిరిసిస్ట్ పేరు చెప్పండి. మంచి రైటర్ అని అంటే వాళ్ళు చెప్పారు సుమి నేను కాదు. హ్మ్. ఓకే. ఆయన అంటే బాలాజీ అన్నారట హ్మ్. ఎవరో. హ్మ్. ఇంక అక్కడి నుంచి బాలాజీ డిస్కస్ చేసుకొని హ్మ్. అదంతా విని అవును. 'నా ఇష్టం' సినిమా ఒకటి రాశాను అప్పట్లో. హ్మ్. 2012లో అనుకుంటా. సింగిల్ గార్డ్ అనుకుంటా అది. ఇంచుమించు హ్మ్. 5 పాటలు, నేను 5 పాటలు మిగతా ఎవరో ఇద్దరు హ్మ్. రైటర్లు. అయితే దాంట్లో నేను నా గుండెల చప్పుడు కన్నా నీ అలికిడితో బ్రతికున్నా అని హ్మ్. రాసా ఒక హ్మ్. లైన్. అది ఈయనకిష్టం. ఆ 'ఉప్పెన' పాట రాయడానికి వెళ్ళినప్పుడు కూడా ఈయన మన డైరెక్టర్ బుచ్చిబాబు గారు అన్నారు. "సార్ అది భలే ఉంటుంది సార్ అది ఆ లైను. నేమ" అంటే దాంట్లో అది చరణం ఎలా ఉన్నది? అది నా మనసంతా చెరిపి నీ రూపం గీశావే నీ బరువే మోపి
నన్ను తేలిక చేశావే నా గుండెల చప్పుడు కన్నా నీ అలికిడితో బ్రతికున్నా నన్ను కాదని తెలిసిన సమయం నా ఊపిరికెందుకు ప్రాణం ఇలా నడుస్తాను పాట అంతా. అది ఈవెన్ ఆర్యా 2లో ఉప్పినంత ప్రేమకి అన్న పాట కన్నా ఈ పాట నాకు ఎక్కువ ఇష్టమని సుకుమార్ గారు 4-5 సార్లు నాకు మెసేజ్ పెట్టారు. 2 సార్లు కాల్ చేశారు ఈ పాట వచ్చిన తర్వాత. అంటే అంత అది కొంచెం పాట అంత హృదయంగా ఉంటుంది. చక్రి గారు, దివంగత చక్రి గారు చేసింది ఇది. ఆ పాట నాకు అంటే చాలా పాటలు జేబు జాబు 2 ఉంటాయి సాటిస్ఫాక్షన్. ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన పాట అది యాక్చువల్గా. విచిత్రం ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఒక సినిమా హిట్ అయితేనే ఆ పాట ప్రాచుర్యంలోకి వెళ్తుంది, నలుగురు గుర్తిస్తారని చెప్తుంటారు కదా. ఉంటుంది సార్, అది ఉంటుంది. సో బియాండ్ ద లిమిట్స్ హిట్ అయిపోతే ఏది ఆపలేదు. అవును. ఒకవేళ సినిమా పోవడం, ఈ పాట పోయింది అంటే శ్రోత లేనట్టే కదా. అవును. అంటే పాట వినేవాళ్ళు ఒకరు ఉంటారు కదా, టక్కున పాట క్లిక్ చేసి వినేవాళ్ళు. అది దాన్ని అలా తప్పించేస్తే పాటకు వాల్యూ ఉంది. అవును. పాట అన్నది ఇంతవరకు బతకదు. కాబట్టి అఫ్కోర్స్ కొన్ని సమయాల్లో కొన్ని సందర్భాల్లో ఓ అద్భుతంగా రాసిన సాహిత్యం రాసిన కూడా పోతాయి. నాకు కూడా చాలా అలాగే వెళ్ళుండొచ్చు గాక. సినిమా అలా వచ్చి అలా వెళ్ళిన వాటికి, రాసిన వాటికి అవి వెళ్ళుండొచ్చు. బట్ సాధారణంగా పాట గొప్పగా ఉన్నప్పుడు వినే శ్రోతలు కూడా ఉన్నారు. అవును. అది నేను నమ్ముతాను. అదృష్టం ఏమైపోయిందంటే సార్, ఈ మధ్యకాలంలో రీల్స్ వల్ల కొన్ని పాటలు బతుకుతుంది. అవును. ఎప్పుడో పాత పాట ఎవరో రాసిన పాట ఇప్పుడు మళ్ళీ వెతుక్కుని సెర్చ్ చేసుకుని మళ్ళీ ఆ పాట వినగలుగుతున్నాం. చాలా మంది రీల్స్ ని ఏంటి వేస్టేజ్ అంటుంటారు కానీ నాకైతే సాహిత్యపరంగా చాలా వాళ్ళు ప్రాణం పోస్తుంది. అవును. వాళ్ళు నిజంగానే ఒక విధంగా. అయితే ఇందాల పాట మధ్యలో కట్ అయింది కదా, ఆ పాట విని చెప్తున్నప్పుడు ఆయన మైత్రి మూవీస్ రవి గారు కూర్చుంటే, సార్ ఇలా రాశారు సార్ ఆయన, అందుకే మన పాట ఇచ్చాము అని ఏదో సంథింగ్ అలా చెప్పారు. ఆ కృతజ్ఞత ఈ చిక్రీ పాటకు వచ్చింది. మేబీ అతను అనుకున్నారో ఏమో. అంటే యాక్చువల్లీ ఇంకోటి కూడా ఉంది. ఈ పాట నేపథ్యం మీకు చెప్పాలి కాబట్టి, ట్యూన్ రాకముందు నా చేత పాట రాయించారు. ఓకే. ట్యూన్ లేదు, మీరు రాశారు. ట్యూన్ లేదు. ఓకే. ఫస్ట్ ట్యూన్ లేకపోవడం, సార్ ఇలా అనుకుంటున్నాను కానీ ఏం కావాలో తెలియట్లేదు. అంటే ఒక దర్శకుడికి ఏంటంటే కథానుగుణంగా ఒక ఉత్తరాంధ్ర ప్రాంతంలో గ్రామీణ వాతావరణంలో పెరిగిన ఒక మొండోడు మొరటోడు అంటే ఒక పల్లెటూరుకు చెందిన వ్యక్తికి ఒక అందమైన అమ్మాయి కనిపిస్తే, ఒక పెళ్లి కాని వ్యక్తికి అందమైన అమ్మాయి కనిపిస్తే ఫస్ట్ కలిగేది, ఎవరైనా చూస్తే ఒక అమ్మాయిని మనం చూస్తే, ఒక అందమైన వస్తువుని చూస్తే, వస్తువు అయితే ఇది మన ఇంట్లో ఉంటే బాగుండు అనుకుంటాం. కానీ అమ్మాయిని చూస్తే ఈ అమ్మాయిని ప్రేమిస్తే బాగుండు అనుకుంటాం. కానీ ఈ హీరోకి అలా ఉండదు. ఈ అమ్మాయిని చూస్తే ఒకసారి ముట్టుకోవాలరా అని అనిపిస్తుంది. చెప్పిన సిచ్యువేషన్ ఇది సందర్భం. అంటే ఇది ఇట్స్ నాట్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్, లస్ట్ ఎట్ ఫస్ట్ సైట్. కాబట్టి అది బేస్ చేసుకుని అక్కడ ఉత్తరాంధ్ర మాండలికంలో భావాన్ని ప్రకటించారు. ఆ సందర్భానికి ట్యూన్ అప్పటికి లేదు. నేనేదో డమ్మీ ట్యూన్ వేసుకున్నారా? నేను డమ్మీ ట్యూన్ అనుకొని రాసా ఫస్ట్ పాట. ఈవెన్ అది కూడా ఇప్పుడు సినిమాలో పెట్టుకుంటున్నాడు ఆయన అక్కడక్కడ లైన్. అంటే అదంతా నచ్చింది వాడికి. ఈవెన్ రామ్ చరణ్ ఆ ట్యూన్ ఏ ట్యూన్ లో ఉంటది అది? నేను ఊరికే హమ్మింగ్ అదేంటే మామూలుగా ఇప్పుడు ఒక గ్రామీణ వాతావరణం కొంచెం ముందు తరంది పాట అని అనుకున్నప్పుడు స్లోగానే ఏదో అనుకున్నా. అది ఓ పాలి సుత్తే సాలే సంకనాకి పోవ జీవితాలే నీ అందాలు కడితేను మాలే చిన్న బోతాయంట మల్లె పూలే నాగోరు కొరికేసి ఆ నోరు పారేసి ఊరంతా ఉడకేసి ఆడ తన్నవు తందనాలే ఓ అచ్చియమ్మ రెండు కళ్ళు నొచ్చాయమ్మా ఓ అచ్చియమ్మ నోట నీళ్ళు వచ్చాయమ్మా అంటాడు అమ్మాయిని చూడండి. కానీ ఇది లేదు కదా. లేదు అంటే అది ట్యూన్ రాకముందు చేసింది కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే రామ్ చరణ్ గారికి బాగా నచ్చింది సార్. ఆయన ఓ వచ్చి అమ్మ రెండు కళ్ళు వచ్చాయమ్మ అంటున్నాడు. వాడు సెట్లో రావడమే బుచ్చి ఓ వచ్చి అమ్మ రెండు కళ్ళు వచ్చాయమ్మ ఓ వచ్చి అమ్మ నోట నీళ్ళు వచ్చాయమ్మ అంటే అమ్మాయిని చూస్తే ఎవరికైనా కళ్ళు ఊరుతాయి. ఈయనకి నోరు ఊరిందట. ఆ నోరు ఊరిందని చెప్పాడు నోట నీళ్ళు వచ్చాయని. అది ఆయనకు బాగా నచ్చి వెంటనే చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాడు. ఇది సారి కావాలి. ఇప్పుడు దర్శకుడికి ఏముంటుందంటే ఆయన ఈ సందర్భానికి ఏదో ఆయన మనసులో ఏదో తెలియనిది ఒకటి ఉంది. అవును.
ఆ తెలియందేదో ఎవరో చెప్తే ఇది నేను అనుకుంటున్నాను అని చెప్పే సందర్భం. ఉమ్, ఎవరైనా అంతే సాధారణం. ఉమ్. ఇది సార్ నేను అనుకుంటున్నాను అప్పుడు రాయండి. చిక్కిరి అనే హుక్ లైన్ ఎవరు ఇచ్చారు? ఇది రెహమాన్ గారు యాక్చువల్‌గా ట్యూన్ ఇచ్చినప్పుడే ఉమ్, చికిరి 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 చికిని అది ఏదో సంథింగ్ ఆ. అక్షరం. సరే అయితే చిక్కిరి దగ్గర నుంచి మాట్లాడదాం. చికిరి, చికిరి పాట ఏంటంటే ట్యూన్ వచ్చిన తర్వాత ఆ ఆహ్, హుక్ లైన్ గురించి రెహమాన్ గారు ఇచ్చారు. రెహమాన్ గారు ఇచ్చారు. అది ఉందా సార్? చిక్కిరి అనే పదం ఉందా ఉత్తరాంధ్రలో? లేదు. హ్మ్. దాన్నేంటంటే మనం మామూలుగా ఇప్పుడు ఎవరినైనా "ఏంట్రా బాబు డించిక్ డించిక్ అంటున్నావు" అంటారు. "ఏంట్రా బాబు బొక్కడోగాడిలా ఉన్నావు" అని. ఈ పదాలు మనం వాడుకలో కొన్ని నోటికొచ్చిన అక్షరాలొస్తాయి కదా! అలా అవును. వచ్చిందే అది. దానికి నేనేం స్పెసిఫిక్‌గా అర్థం అంటే ఏం లేదు. నాకైతే చోక్రీలోంచి ఏమైనా ఆ! తీసుకున్నారేమో అని. చిక్కీ ఉంది. ఆ! చిక్కీ అంటే తీయగా ఉంటుంది. అవును. ఏది ఓ పల్లి చిక్కీ ఉంటుంది. అవును. తీయ. చిక్కీ అంటే నేనన్నాను చికిరి అంటే తియ్యనైంది, అందమైంది అమ్మాయి అనుకోండి అన్నా హ్మ్. బుచ్చిగారు. హ్మ్. అయితే పెట్టేయండి సార్ అన్నారు. హ్మ్. ఇప్పుడు అమ్మాయిని "ఏ చిక్నా" అంటాం హ్మ్. అబ్బాయిని. హ్మ్. "అరేయ్ చిక్నా" అంటాడు పెద్దవాడొచ్చి కుర్రాడిని. హ్మ్. అలాగే చికిరి అనండి ఏముంది? హ్మ్. తప్పే ఉంది. దీనికేమి ప్రామాణికం అవసరం లేదు. రేపొద్దున్నే ఏమన్నా దీనికి అంత భావదరిద్రం పట్టే పదం గాదు హ్మ్. అని చెప్పా. అంటే హ్మ్. సరే సౌండింగ్ బావుంది. హ్మ్. రకారం సౌండ్ బావుంటది. హ్మ్. అందుకు నేను చికిరి అని ఇచ్చాను. హ్మ్. అదే ఇప్పుడు ప్లస్ అయింది పాటకి. అదే హుక్ లైన్ హుక్ అయిపోయింది. లైన్ అయింది. అవును. హ్మ్. అలా వచ్చిందే. ఇంకా తర్వాత పల్లవి అన్నది ఫస్ట్ నేనేం రాశానో ఫస్ట్ వెర్షన్‌లో ఆ పల్లవంతా అదే. హ్మ్. అంటే అతను వినగానే వేరేది రాశాను. బట్ ఫస్ట్ రాసిందే బావుంది సార్ అని తర్వాత అది ఓకే ఆ చేయడం. 'చంద్రుల్లో ముక్క' అక్కడి నుంచే స్టార్ట్ చేశారు ఆ మీరు. చంద్రుల్లో ముక్క జారిందేది నక్క ఆ ఒళ్ళంతా తాడిందే తైతక్క దీనందాలో లెక్క దీనేశాలో తిక్క నా గుండెల్లో పోతా ఉందే ఉక్క చికిరి 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 చికిరి. 'నిందాస్తుతి' ముందే ఆయన హింట్ ఇచ్చారా? లేదా లేదు మీ లేదు. మీ వైపు నుంచి వచ్చింది? అంటే రాస్తున్నప్పుడు హ్మ్. అమ్మాయిని ఆయన పొగడమంటున్నాడు. సరే బావుంది కాబట్టి కదా! అమ్మాయిని ఇదవుతున్నాడు. కానీ వెంటనే బాగుందని ఈయన పాడితే ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేయదు కదా! అవును. అప్పుడు తిట్టండి. అప్పుడు నిందాస్తుతి అవుతుంది కదా! అవును. నువ్విలా ఉన్నావు, ఇంత అందంగా ఉన్నావు. కానీ నీ నీ భావ ప్రకటన ఏదైతే ఉందో నువ్వు ఒళ్ళంతా వదిలేసి, బట్టలు సరిగ్గా ఏసుకోకుండా, లేదా నడక ఇష్టం వచ్చినట్టు నడుస్తూ, ఇవన్నీ చేస్తున్నావు కదా! అమ్మాయి తల క్యారెక్టర్ చెప్పాడు నాకాయన. క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది అంటే ఇలా. అలాంటప్పుడు ఇలా చేద్దాం సార్. ఆ అమ్మాయి ఎలా చేసినా అందంగా ఉంది. బట్ ఆవిడ బిహేవియర్ అన్నది కొంచెం ఎబ్బెట్టుగా ఉంది. దాన్ని చెప్తూ దీన్ని చెప్దాము. ఎందుకంటే పాటలో విశేషం ఏం లేదు. ఇది అవును. లవ్ సాంగ్ రాయడం కాదు. హ్మ్. మీరు పాటలో లస్ట్ మీరు సాంగ్ మొత్తం ఇది. గ్రహిస్తే అవును. హ్మ్. ప్రేమ లేదక్కడ. లస్ట్ మాత్రమే ఉంది. ఓన్లీ అందమే ఉన్నదక్కడ. హ్మ్. అందాన్నే పొగుడుతున్నాం. హ్మ్. అదే పాట రాయడానికి మీకక్కడ లవ్ లేదు. ఓన్లీ లస్ట్ మాత్రమే ఉంది. అంతే. ఆ! హ్మ్. అది కూడా ఛాలెంజేగా. అంటే లస్ట్‌తో ఒక లవ్ సాంగ్ అయితే రాయొచ్చు. హ్మ్. మీరు మామూలుగా అమ్మాయి ఇలా ఉందండి. ఆ అమ్మాయిని నేను ఇంత గాఢంగా ప్రేమిస్తున్నాను. ఈ ఆ అమ్మాయి ఇంత అందంగా ఉంది. వర్ణిస్తూ, ఉపమానాలు చెప్తూ చక్కగా ఉపమానం ఇక్కడ కూడా చెప్పా. కాపోతే అందానికి చెప్పా. మనసు గురించి మాట్లాడలేదెక్కడ. హ్మ్. అందుకే ఎక్కడ మనసు అన్నది ఏం పదాలు ఆశలు, మనసులు, ఊహలు ఏం లేవు. హ్మ్. ఓన్లీ అమ్మాయిని అందం చెప్తూ, దాన్ని స్తుతిస్తూ, నిందిస్తూ ఓవరాల్‌గా తన కోరికని పాట ద్వారా ముందు తీర్చుకున్నాడు అంతే. హ్మ్. తను ఏదైతే అనుకుంటున్నాడో దాన్ని. ఈ పాట రాస్తున్నప్పుడు హ్మ్. ఎక్కడ ఉప్పెన ఛాయగా ఉప్పెన నాటి జ్ఞాపకాలు గాని, ఆ భయాలు గాని వెంటాడాయా? నేను పాట చివరి వరకు ఉంటుందా లేదా? ఉప్పెనలా అవుతుందా? దీనికి అలా లేదు. హ్మ్. అంటే అనిపించలేదు. ఎందుకంటే ఆహ్, ముందు ఒక పల్లవి రాయనంత వరకు ఆయన చేతి కింద నేనున్నాను. హ్మ్. పల్లవి రాసిన తర్వాత నా చేతి కింద ఆయనున్నాడు. అంటే అంత నచ్చింది. అంత నచ్చింది. హ్మ్. అంటే ఈ చేతి కింద ఉన్న నిమిషం నా చేతి కింద ఉన్న పెన్నే కదా! ఆ! హ్మ్. కాబట్టి బా ఆయన లేదు. ఎందుకంటే పగలు, రాత్రి ఫోను చేస్తూ డిస్కషన్‌లు ఆయన ఇక్కడ బుచ్చిబాబు గారు ఇక్కడ మధురానగర్‌లో ఉండేవారు. హ్మ్. ఇంకా అక్కడ "ఒకసారి రండి సార్ ఇంటికి" అని చెప్పి ఇంటికెళ్ళడం, అక్కడ ఒక పార్క్‌లో కూర్చోవడం, అక్కడ మాట్లాడడం ఇలా అంటే బావుంటుంది, అలా అంటే బావుంటుంది. అంటే ఈ పాట ఎట్టి పరిస్థితిలో సక్సెస్ అవ్వాలి సార్. ఫస్ట్ రిలీజ్ చేసేది మనం ఈ పాటే. హ్మ్. మీరు రాసేయండి మనం రికార్డింగ్‌కెళ్ళిపోదాం. ఇంక హ్మ్. అయిపోయింది అని. లాస్ట్ ఇంకా రెండో చరణం కూడా అయిపోయినప్పుడు సార్ రికార్డింగ్‌కెళ్ళిపోదాం సడెన్‌గా చెప్పి ఫోను చేసి. హ్మ్. ఎల్లుండి ఎళ్తున్నాం సార్. మీ టికెట్ బుక్ అయిపోయింది. వచ్చేయండి మీరు వెళ్ళిపోతున్నాం అంటే అలాగే రెండో రోజు అయింది. వెళ్ళిపోయాం. చెన్నై వెళ్ళిపోయాం. రెహమాన్ గారి స్టూడియోలో పాట రికార్డింగ్. ఎలా ఉంది సార్ 'రెహమాన్' గారితో ఎక్స్‌పీరియన్స్? రెహమాన్ గారు కూల్ అండి. హ్మ్. అంటే ఆయనంతా ఆయన నాకనిపిస్తుంది ఆయన చూస్తుంటే బిహేవియర్ లివింగ్ లెజెండ్ నిజంగా. ఎక్కడ ఏమి
విసిగిపోవడం, విసాటాలు, అరుపులు, కేకలు అలాంటివి ఏమి లేవు. హ్మ్. ప్రశాంతంగా ఉంది. హ్మ్. వర్క్ చేస్తున్నప్పుడు కూడా అంతా అలా కామ్‌గా, జాయిగా జరిగిపోతున్నది. హ్మ్. అసలు ఎవరు ఎక్కడ ఏం ప్రెషర్ ఫీల్ అవ్వక్కర్లా. హ్మ్. హ్యాపీగా అక్కడికే ఏం కావాలంటే అవే వస్తాయి. భోజనాలు, గీజనాలు పక్కనే. అది ఆయనది చాలా చిన్న చిన్న గల్లీలోనే ఫస్ట్ టైమ్ రెహమాన్ గారితో వర్క్ చేయడం. ఆయన ఇల్లు హ్మ్. చూడడం అవన్నీ నాకు మెమరబుల్ ఒక ఎక్స్‌పీరియన్స్. ఒక ఎక్స్‌పీరియన్స్‌లా అనిపించింది. హ్మ్. రెహమాన్ గారు ఇక్కడ ఏంటంటే ఇక్కడే ఓ చిన్న ఇల్లు ఉండేది. హ్మ్. దీని 5 స్టార్ బిల్డింగ్. ఓ 2 ఫ్లోర్‌లు స్టూడియో. మిగతా 3 ఫ్లోర్‌లు ఆయన స్టే చేసేది. ఇవన్నీ ఆయన రాత్రిపూట వర్క్ చేస్తారు. హ్మ్. రాత్రి ఎప్పుడో 7:30, 8కి మొదలెట్టి తెల్లవారు 5 వరకు ఉండి తర్వాత ఏదో రెస్ట్ అదే తీసుకుంటారు. మరి ఈ రికార్డింగ్ ఎప్పుడు జరిగింది? ఏ టైంలో ఇది జరిగింది? రాత్రి 11:30 ఆ టైం అయింది. మేము వెళ్ళడం 7 గంటలకెళ్ళాము. హ్మ్. తెల్లవారులు ఉన్నాం. ఆల్‌మోస్ట్ తెల్లవారు 5 వరకు ఉన్నాం. అయిపోయింది. రికార్డింగ్ అయిపోయింది. అంటే ఈ లోపుగా మేము వెళ్ళినప్పుడే మణిరత్నం గారు ఆ కింద వెయిట్ చేస్తున్నారు. అదేదో హ్మ్. 'పొన్నియిన్ సెల్వన్' మీద హ్మ్. సమ్ మూవీ కోసం. హ్మ్. అప్పుడు పాటంతా అయిపోయిన తర్వాత మీరు అవుట్‌పుట్ వింటారు గదా! హ్మ్. ఆ టైంలో ఏమనిపించింది? నా పాట, నేను రాసిన అక్షరాలు. అప్పుడు నిజంగా పాట యాక్చువల్‌గా రికార్డింగ్ అవుతున్నప్పుడు ఏంటంటే లైన్ తీసుకుంటారు గదా! అవునవును. తీసుకున్నప్పుడు మధ్యలో నేనేంటంటే ఆఖరికి అందరూ ఒక గంట, గంటన్నర ఎంతో ఉన్నారు. రెహమాన్ గారు ఆయనే ఎళ్ళారు. ఇలా వరుస అందరూ వెళ్ళిపోతుంటే నేనొక్కడినే మిగిలిన చివర్లో. హ్మ్. అలా పాడిస్తూ సౌండ్ ఇంజినీర్ ఆయనకి చెప్తూ నేను పాడిస్తూ ప్రొనౌన్సియేషన్ ఎలా ఉండాలి అన్నది హ్మ్. తెలుగులో. హ్మ్. అందులో యాస ఒకటి రాసేత్తారు, తీసేత్తారు ఇలాంటివన్నీ ఉన్నాయి. అవును. తీసేస్తారు అనకూడదు. రాసేస్తారు, చూస్తే అనకూడదు. సూత్తే అనాలి. అవును. ఇలాంటివి కొన్ని కొన్ని కొంచెం టిపికల్ ప్రొనౌన్సియేషన్. ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర యాస. మాండలికం అందులో. అవును. హ్మ్. అది అది పోకూడదు గదా! మళ్ళీ ఇప్పుడు మీకు ఎందుకంటే గ్లింప్స్‌లో హ్మ్. మళ్ళీ పుడతావా ఏటి చెప్పి అని హ్మ్. అంటాడు. హ్మ్. ఇదన్నీ అక్కడ దానికి సరిపడేటట్టు ఇక్కడ ఉండాలి పాట అవును. కూడా. మళ్ళీ మనం పోష్‌గా లాంగ్వేజ్ పెట్టుకొని అవును. అవ్వదు. హ్మ్. దానికోసం కొంచెం శ్రమ పడాల్సొచ్చింది. హ్మ్. బట్ అవుట్‌పుట్ నాకు పాట విన్నప్పుడు అసలు ఏమి బ్లాంక్ మనకు తెలీదు. హ్మ్. మీరు యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ నాకు పాట రిలీజ్ అయిపోయిన రోజు కూడా నాకు తెలీదు. హ్మ్. కాపోతే నేనేమనుకున్నా అంటే కళ్ళు మూసుకొని ఒకసారి ఇది స్లో పాయిజన్ అనిపించింది. హ్మ్. ఇది స్లో పాయిజన్ 3 అవర్స్‌లో చూపిస్తది దీని తాలూకు మహిమ. నిజంగా అలాగే అనుకున్నాను. హ్మ్. కరెక్ట్‌గా 11 గంటలకు రిలీజ్ అయింది. 3 గంటల వరకు 2.5 మిలియన్ ఏదో ఉంది. హ్మ్. ఇంకా తర్వాత అబ్రప్ట్‌గా ఒక్కసారి 10 మిలియన్ అలా పెరుగుతుంది. అవును. చాలా ఫాస్ట్ ఇంకా అన్నిటికన్నా ముందుగా పాపం పరిగెట్టింది. మిగిలిన భాషల్లో గూడా పాట చాలా సూపర్ చాలా ఫాస్ట్‌గా వెళ్ళింది. వెళ్తుంది. అవును. వెళ్ళింది. హ్మ్. ఆల్‌మోస్ట్ ఆల్ మనకి అంటే ఫస్ట్ టైము 24 అవర్స్‌లో 27 మిలియన్ ఉన్న పాటది ఇది 12 అవర్స్‌లో 29 మిలియన్ అయింది. అవును. అంత ఫాస్ట్‌గా ఎళ్ళింది ప్రజల్లోకి. అవును. క్లిక్ అంటే మీకు సాధారణంగా మన యూట్యూబ్ అంటే మీకు తెలుసు కదా! అవును. ట్రోలింగ్ వస్తది, పొగడ్తొస్తది, తెగడ్తొస్తది 2 హ్మ్. వస్తాయి. ఆ తర్వాత అందరూ ఏకతాటి మీదకొచ్చేసారు. ఇంకేం లేదు. అంతా బావుందని. పొగడ్త సరే సార్. తెగడతలు ఏమైనా ఉన్నారా? ఈ తె పాటకు సంబంధించి? ఆ తెగడ్తలేమి అంటే నాకేమి రీల్స్ కూడా రాలేదు. అన్నీ హ్మ్. పాజిటివ్‌గానే విన్నాను. మరి హ్మ్. ఎక్కడైనా ఉన్నాయేమో! ఆ పాటేంటి అలాగుంది అని ఆహ్, నిన్నేదో యూట్యూబ్ ఛానెల్‌లో ఎవరో అంటే అంటే వీళ్ళు అడుగుతున్నారు మరి నేనేంటో చూడలేదు. హ్మ్. ఏంటి సార్ దీనక్క, దీనమ్మ ఏవో అక్క, బొక్క అన్నారు. ఏంటది? హ్మ్. కరెక్టేనా లిరిక్స్ అనంటే హ్మ్. రోడ్డు మీద ఉండే ప్రేక్షకులను అడుగుతున్నానంటే, హ్మ్. ఎవరు చెప్పారండి? ఆళ్ళకి తెలీదు సాహిత్యం గురించి అని వాళ్ళే తిడుతున్నారు. హ్మ్. పాటంటే ఎలాగుండాలో హ్మ్. పాట రాసిన వాడికి తెలుస్తది. వాళ్ళు ఎంత బాగా విశ్లేషణ నాకు ఆశ్చర్యం వేసింది. హ్మ్. ఆళ్ళు రోజుల తరబడి కూర్చొని రాత్రి పగళ్ళు కూర్చొని కష్టపడి ఆ సందర్భానికి హ్మ్. అక్కడెక్కడో పల్లెటూరు వాతావరణానికి ఒక కుర్రాడు ఎక్స్‌ప్లెయిన్ చేసాడు. హ్మ్. నిజంగా అతను లిరిసిస్ట్‌లా ఎక్స్‌ప్లెయిన్ చేసాడు. నాకు మీ భలే బాధలు తెలుసుకొని. నా బాధలు రాసి ఇలా వస్తది. అందులో హ్మ్. పెద్ద హీరో అక్కడ, పెద్ద మ్యూజిక్ డైరెక్టరు, హ్మ్. పెద్ద డైరెక్టర్ వీళ్ళందరి మధ్యలో ఓ పాట వచ్చిందంటే హ్మ్. అంత డాన్స్ బాగోలేదా? హ్మ్. నువ్వెళ్లి కొరియోగ్రాఫ్ చెయ్యి హ్మ్. అని ఎవరినో అంటే అతను అన్నీ చెప్తున్నాడు. హ్మ్. ఎవరి కష్టం ఎంతుందని. హ్మ్. అలాగా అలా ఏవొస్తే అందరూ పాజిటివ్ చెప్పారు. హ్మ్. ఎక్కడ నెగెటివ్ హ్మ్. లేదండి. ఎవరో ట్రోల్ చేసి ఉండొచ్చు మేబీ. అంటే హ్మ్. అన్నీ ఉంటాయి గదా! 10 మందిని సాటిస్ఫై చేయడం మన ఎవరి వల్ల కాదు. అవును. ఎక్కడో ఒకటి అరా ఉంటుంది. నేను చాలా రెగ్యులర్‌గా విన్నదేంటంటే, కొన్ని పదాలు హ్మ్. స్పష్టంగా లేవు. తెలుగు తెలిసిన ఒక గాయకుడితో పాడిస్తే హ్మ్. బావుండేది. ఇంకొంచెం అంటే యాక్చువల్‌గా ఇది ఇద్దరు, ముగ్గురు పాడారు పాట. హ్మ్. సింగర్స్. హ్మ్. నేను పాడించినప్పుడు అంటే మనం పేర్లు చెప్పకూడదు. హ్మ్. అందుకోసం ఒకాయన పాడారు. నేను పాడించినప్పుడు రికార్డింగ్ స్టూడియోలో పాడించినప్పుడు ఒకాయన పాడారు. అది మన డైరెక్టర్ గారికి ఇక్కడికొచ్చి తీసుకొచ్చాక ఆయనకి నచ్చలేదు. అంటే ఓకే. మన మన తెలుగు శ్రోతలకి ఇది ఎక్కదు. వాయిస్ ఎక్కదు. అవతల ఉండేది హీరో 'రామ్ చరణ్' గారు.
ఎక్కదు. అది మరోళ్ళు పాడండి. మరోళ్ళు పాడారు. నోట్ సాటిస్ఫాక్షన్. అప్పుడు ఈ మోహిత్ చౌహాన్ పాడారు. మోహిత్ చౌహాన్ గారి చేత జూమ్‌లో ఇక్కడ బుచ్చి గారి ఆఫీస్ నుంచి నేనే పాడించాను. ఓకే. తెలుగులో. ఎందుకంటే ఆయనకి ఎంత చెప్పినా అతను పరభాష గాయకుడు కాబట్టి కంపల్సరీగా అతనికుండే అక్షర దోషం అతనికుంటది. అవును. అతను హిందీ పలికినట్టు తెలుగు పలకలేడు. అవును. మనం పాడించుకోవాలి అంతే. అది మళ్ళీ 1కి 2 మాది ఈవెన్ మోహిత్ చౌహాన్ గారిది కూడా బుచ్చి గారికి ఒకానొక టైంలో అతనికి ఎక్కలేదు. మోహిత్‌ది గూడా. వాయిస్ గురించి కాదు. హ్మ్. వాయిస్ ఎప్పుడు ఆయనది 100% తేనె. అవును. దాంట్లో నో డౌట్ అబౌట్ ఇట్. అదెప్పుడు షారుఖ్ ఖాన్, సల్మాన్ వాళ్ళందరివి 65 ఏళ్ళు ఉంటాయి ఆయనకి. అవును. కానీ చిన్న పిల్లోడిలా అతను శ్రమ పడుతున్నాడు. సార్ హ్మ్. చెప్పండి వన్స్ అగైన్ చెప్పండి టెల్ మీ. సార్ ఐ విల్ సింగ్. మీరేం నో డౌట్ అబౌట్ ఇట్. ఎంతసేపైనా పాడతా. పాపం ఆయన వరకు ఆయన చెప్తున్నారు. కానీ కొన్ని విన్నప్పుడు అప్పుడేం చెప్పారంటే బుచ్చి గారు రెహమాన్ గారికి చెప్పినట్టు చెప్పారు. సార్ నాకు ఇది తప్పులు పాడుతున్నారు సార్ నాకు. ప్రొనౌన్సియేషన్ తప్పులు నాకు అది ఉండకూడదు. నేను మెయిన్ పాట అంటే నాకు చాలా ఇది. పాట నాకు మెయిన్ అదే నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ దీనికి బుచ్చి గారికి. పాట మీద చాలా ఎక్కువ సేపు ఉంటాడు ఏదైనా. విన్నా ఏదైనా ఉప్పెనలో అన్ని పాటలు హిట్ అయ్యాయంటే కారణం అదే ఎక్స్‌ప్లెయిన్ కదా! చేస్తుంటాడు. ఆయనకి ఎక్స్‌ప్రెషన్ చెప్తుంటాడు. ఆయనకి పాట మీద చాలా పిచ్చి. అయితే అప్పుడు మళ్ళీ నీకెందుకు నేను దగ్గరుండి పాడిస్తాను. ఆయన ఎప్పుడు లేరు దగ్గర. రెహమాన్ గారా? ఫస్ట్ టైమ్ ఉన్నారు నేనున్నప్పుడు. ఆ తర్వాత నేను పాడిస్తాను మీకెందుకు చూడండి అని చెప్పి మళ్ళీ తెలుగులో ఏం రాశారో అవన్నీ యాజ్ ఇట్ ఈజ్‌గా ఇంగ్లీష్‌లో మొత్తం నీట్‌గా రాసి ఆయన చేత పాడించారట. పాడి పంపించిన తర్వాత ఇప్పుడు మీరు విన్న పాట అది. ఇప్పుడు ఇప్పుడు అవతల ఉన్నది పెద్ద హీరో. గ్లోబల్ స్టార్ ఇమేజ్ అవును. ఉన్న ఒక హీరో. మాస్ హీరో. పెద్ద కల్ట్ ఫాలోయింగ్ ఉంది. అలాంటి హీరోకి పాట రాస్తున్నప్పుడు ప్రెషర్ ఉంటుందండి రైటర్‌కి. ఆయన దృష్టిలో పెట్టుకుని ఒక వాక్యం రాయాలి. ఒక పదం రాయాలి. హీరో ఇమేజ్ కంపల్సరీ ఉంటుంది. అంటే పెద్ద స్టార్‌కి మనం అట్ ద సేమ్ టైమ్ మన పెన్ వాల్యూ కూడా చూసుకుంటాం. అవును. ఫస్ట్ ఎదుటి వాళ్ళని పొగిడేటప్పుడు అవతల పొగడ్త తీసుకున్న వాడికి, పొగిడేవాడికి ఇద్దరికీ ఒక స్థాయి ఉంది. అవును. ఒక చిన్న స్థాయి వాడు పెద్దవాడిని ఒకలా పొగుడుతాడు. ఒక సమాన స్థాయి వాడు ఒకలా పొగుడుతాడు. ఒక అవసరం ఉన్నవాడు, ఒక పని చేసుకుని నాలాంటి వాడు ఒకలా పొగుడుతాడు. అంటే పొగడ్త ఇన్ ద సెన్స్ సందర్భమే. కావాలని ఏం పొగడకూడదు. సందర్భానికే ఎక్కువ మేము రచయితలం కాబట్టి, అతని స్థాయికి ఉండే అక్షరాలు, పదాలు, సౌండింగ్‌లు కొన్ని ఉంటాయి. ఇప్పుడు కొన్ని ట్యూన్‌లో కొన్ని అక్షరాలు పడవు. ఇప్పుడు 'టా టా డా డానా' ఉంది. ఏదో చిన్న స్మూత్ పెన్నంత ఈ ప్రేమకి అన్నాం అనుకోండి ఇక్కడ. టక్కు టక్కు మారుతానదే అని అన్నాం అనుకోండి. వినబడదు. అంటే వినబడడం కాదు. అదేదో మరాఠీ పాటలో ఉంది. మీకు రణ రణగుణ ధ్వని నీదిలే అన్నాం అనుకోండి. పంటి కింద పటక్కున రాయిలాగా అనిపిస్తుంది. ఏంటో ఇంత సున్నితమైన ఈ అక్షరాలేంటి? కొన్ని పదాలు, కొన్ని అక్షరాలు, పదాలు కాదు. కొన్ని అక్షరాలే కొన్ని ట్యూన్‌లో పడవు. ఈ ఎంపికలోనే ఫస్ట్ మళ్ళీ హీరో ఇమేజ్ ఉంటుంది. ఇవన్నీ చూసుకోవాలి. అవును. మరొకటి ఎక్స్‌ప్రెషన్ ఎంత హై ఎండ్‌లో ఉంది అన్నది కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఎన్నో వేల పాటలు వచ్చేసాయి. ఆ వేల పాటల్లో మళ్ళీ మన పదాలు ఉండకూడదు. మన ఎక్స్‌ప్రెషన్ ఉండకూడదు. ఇప్పుడు అమ్మాయిని సాధారణంగా చందమామతో లక్షల మంది కవులు పోల్చారు. అవును. చందమామ లాంటి అందం. మనం చందమామని తీసుకెళ్ళి దాంట్లో చిన్న ముక్క చాలు. అంత చందమామ ఎందుకని ముక్క రాలిందన్నాను నేను. అదొక ఎక్స్‌ప్రెషన్. అలాగా దాంట్లో హీరో ఇమేజ్ కంపల్సరీ ఉంటుంది. మీరు అన్నట్టుగా అది మనం చూడాలి 100%. సుకుమార్ గారితో పనిచేశారు. అవును. ఆయన స్టైల్ చాలా డిఫరెంట్. మీరు దానికి ఎన్ని వెర్షన్‌లు రాసారో నాకు తెలుసు. ఈయన కూడా సుకుమార్ శిష్యుడు. అవును. పాట రాయించుకోవడంలో ఈయన శైలి ఎలా ఉంటదండి సుకుమార్‌తో పోలిస్తే? సేమ్ సుకుమార్ గారే. డూప్లికేట్. కాపీ. ఆయన కాపీ ఇది. జెరాక్స్. అంటే వాళ్ళు మరి గురువరికం చేశారు కదా ఆయన. శిష్యరికం అయింది. గురువరికం అయింది. శిష్యరికంలో అంటే యాజ్ ఇట్ ఈజ్‌గా కొన్ని వచ్చేస్తాయండి. ఎందుకంటే దీంట్లో ఏ మతలబులు ఏం లేవు. మరో వేషం రాయమనమే కదా! అవును. దీంట్లో ఏం తెలివితేటలు ఉపయోగించిన పని లేదు. అంటే సుకుమార్ గారు గొప్ప రైటర్. సుకుమార్ గారు ఆయన చెప్పుకోవాలి. ఎందుకంటే పేపర్ రాసి ఇచ్చామనుకోండి. ఇలా చూస్తారు ఒకసారి. ఈ కింద మూడో లైను ఇది మార్చండి అంటారు. ఆయనకి అంత ఫాస్ట్‌గా ఉంటుంది. అంత ఫాస్ట్‌గా చేయాలంటే ఆయన ఆల్రెడీ కొంచెం లిటరేచర్ చదివి ఉన్న అతను కొద్దిగా దాని మీద చాలా పట్టున్నారు. కవిత్వం కూడా రాశారు. కవిత్వం ఉంది. అందుకేంటంటే మనం రాసినప్పుడు అతను కొందరి దగ్గరే యాంగ్జైటీ ఫీల్ అవుతాడు. ఆ వ్యక్తిలో నేను కూడా ఒకడిని. ఇలా చేతులు చెప్తారు.
ఏ లిటరేచర్ కూడా చదవలేదండి. హ్మ్. నేను ఆల్మోస్ట్ ఆల్ ఆయన పాటలన్నిటికీ ఇంచుమించు నేను వర్క్ చేశా. చెప్పాను కదా! మనకు అక్కడ సందర్భం కుదరకో లేకపోతే ఇంకేదో పరిస్థితుల ప్రభావం వల్ల మనకు కొన్ని పాటలు రాలే గానీ, చాలా పాటలు మనకు వచ్చి ఉండాలి. రాశాను. 'ఆర్య 2' తర్వాత అంత పెద్ద హిట్ అయిన తర్వాత మీరంటే ఆయనకి అభిమానం, నమ్మకం ఏర్పడిన తర్వాత అవును. అవును. మళ్ళీ ఎందుకు ఇంకో పాట రాలేదు? పాటొచ్చిందండి. హ్మ్. అది మళ్ళీ అదే గదా! నేను వెరీ నెక్స్ట్ మూమెంట్ 100%లో వచ్చింది. అవును. అవును. దాంట్లో ఓ పాట రాసింది. హ్మ్. పాట రాశాను. హ్మ్. అది మళ్ళీ ఎక్కడో ఏదో సందర్భంలో పాట ఓకే అయిపోయింది. హ్మ్. అన్నీ ఈవెన్ చెక్ కూడా అందుకున్నాను నేను. హ్మ్. అన్నీ అయ్యాయి. మళ్ళీ ఏదో సమ్ సందర్భమో, ట్యూనో ఏదో మారిందక్కడ. హ్మ్. ట్యూన్ మారింది. హ్మ్. హ్మ్. ఆ ట్యూన్ వచ్చినప్పుడు వేరే రైటర్‌కెళ్ళిపోయింది. అది మరి ఎందుకు అలా జరిగిందో ఏంటో నాకు ఐడియా లేదు. 100% లవ్ ఎప్పుడు రాయలేదో మరి మిగతా సినిమాలకి ఆటోమేటిక్‌గా పోయింది. హ్మ్. కానీ నాకనిపిస్తుందేంటంటే, హ్మ్. ఇలా చివరి క్షణం వరకు రేస్‌లో ఉండి, హ్మ్. చివరి క్షణంలో పక్కన పెట్టగలిగే డిపార్ట్‌మెంట్ ఏదైనా ఉందంటే, అది లిరిసిస్ట్‌లేమో అనిపిస్తది. 100%. అవును. హ్మ్. దీంట్లో ఎంత శ్రముందో, హ్మ్. ఆ పోవడం కూడా అంత ఈజీగా పోతుంది. హ్మ్. అవును. పోవడం చాలా ఈజీ పోతుంది. అవును. హ్మ్. రాసినప్పుడు చాలా శ్రముంటుంది. హ్మ్. అది ఒక్కోసారి మనకి కొంచెం ప్రొఫెషనల్ బాధలు అంటారు చూసారా? ప్రొఫెషనల్‌గా ఏం కష్టాలు పడ్డారంటే భోజనం చేయకపోవడం కాదు కష్టం. రాసిన పాట పోవడం కష్టం. అవును. అంతేగా. అవును. రోడ్డు మీద తిరిగానండి. హ్మ్. అక్కడ నాకు సరిగ్గా భోజనం లేదండి. ఏవి చెప్పకూడదెప్పుడు. హ్మ్. ఈ కష్టాలంటే ఇవి. ఈ పాట కష్టాలంటే. కాకపోతే సార్ ఒకే ట్యూన్‌కి, హ్మ్. ఒకే సందర్భం, ఒకే మ్యూజిక్ డైరెక్టరు, ఓ ముగ్గురు రైటర్‌లకిచ్చేసి, ముగ్గురు చేత రాయించి, చివర్లో ఒకరినే పిక్ చేయడం అన్నది, ఇది ఒక రైటర్‌ని ఎంత మానసిక క్షోభకి గురి చేస్తది. అంటే ఇప్పుడు ఆహ్, అదొక ప్రొసీజర్ అయిపోయింది. హ్మ్. ఇంతకుముందు మేబీ అదేదో చిన్నగా నెమ్మదిగా స్టార్ట్ అయ్యి, అది ఇప్పుడు కొంచెం దావాలనంలాగా ఉంది. హ్మ్. అది ఎవరో ఒక పెద్ద దర్శకుడు చేశాడంటే, అతనికి ఏం కావాలో ఖచ్చితంగా తెలుస్తుంది. దీనివల్ల వచ్చే అవుట్‌పుట్ ఏంటి? రేపొద్దున నేను పిక్చరేషన్ ఏం చేస్తాను? ఇవన్నీ వాళ్ళ పెద్దవాళ్ళకుంటాయి. అవును. ఇప్పుడు వీళ్ళు ప్రతి వాళ్ళు చేసేస్తున్నారది. హ్మ్. అంటే అది అది ప్రాబ్లమా? కాదా? అంటే ఇంక వాళ్ళది అప్ టు దెమ్. హ్మ్. మనమేమి హ్మ్. ఒక రచయితని పిలిచి హ్మ్. ఏదో వాళ్ళకి కావాల్సిన ఇప్పుడు పాటకి శ్రమకి సరిపడా ఏదైనా డబ్బులిచ్చి, హ్మ్. లేపోతే ఇంకేదో చేసి, అలా చేసి సాటిస్ఫై చేసేవాళ్ళు కొందరుంటారు. ఇంక కొందరేంటంటే పాట రాయిస్తారు. ఇంకా తర్వాత అది అయిన వరకు మనకు వాళ్ళకి ఇండెఫినిట్ అంతా అది. అలా చేసేవాళ్ళు కొందరుంటారు. ఇలాగా కొంచెం ఒక కన్‌ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్‌లో కొంతమంది చేస్తున్న పనులు. అందరూ కాదు. కొన్ని నేను అదే. విన్నదేంటంటే, ఈ 'చిక్కిరి' అన్న పాట కూడా హ్మ్. ఇద్దరు ముగ్గురికిచ్చి, ఇద్దరు ముగ్గురు చేత వెర్షన్‌లు రాయించి, చివరికి మిమ్మల్ని ఓకే చేసారు. అంటే నాకిచ్చే టైంకి ట్యూన్ రాలేదింకా. ఓకే. హ్మ్. మేబీ ట్యూన్ లేకుండా అడిగుండొచ్చు. హ్మ్. రైటర్‌లని ట్యూన్ లేకుండా నాకిలా కావాలి. 'ఉత్తరాంధ్ర మాండలికంలో నాకొక హీరో తాలూకా లస్ట్ పాయింట్ కావాలి' అని అడిగుండొచ్చు. వాళ్ళు రాసింది సాటిస్ఫాక్షన్ అయ్యి ఉండకపోవచ్చు. పోవచ్చు. తర్వాత నా దగ్గరకి వచ్చుండొచ్చు. హ్మ్. మేబీ. హ్మ్. అది కూడా జరిగుండొచ్చు. అంటే దీంట్లో ఏది జరుగుతుంది జరగదని ఏం అవును. లేదండి. అవును. ఆ వెనకాల ఏం జరుగుతుంది. స్క్రీన్ మీద 'రామ్ చరణ్' గారి హుక్ స్టెప్పులు చూసిన తర్వాత ఏమనిపించింది? మీ పాట 'రామ్ చరణ్' గారి స్టెప్పులు, 'రత్నవేలు' గారి పిక్చరైజేషన్. ఫస్ట్ టైమ్ గదా! నాకు హ్మ్. అది ఆనందం. అండ్ పాటకి మెయిన్ అసెట్ రామ్ చరణ్ గారండి. హ్మ్. అంటే ఆయన ఆ ఎనర్జీ లెవెల్స్ చూస్తే హ్మ్. చాలా డీటెయిలింగ్‌గా ఉంటుంది. ఈవెన్ ఆయన డాన్స్ కూడా. అవును. చాలా డీటెయిల్‌గా. అంటే ప్రతి పిన్ పాయింట్ ఒక రాజమౌళి గారి దర్శకత్వంలాగా రామ్ చరణ్ గారి స్టెప్పులు. హ్మ్. డాన్స్ ఉంటుంది. హ్మ్. అది చాలా ఎక్కడ ఒక చిన్నది కూడా మిస్ అవ్వరు. హ్మ్. ఆయన కాంప్రమైజ్ అవ్వరు. చాలా ఎంత ఎనర్జీ ఉంది పాటలో. ఒక ఒక 20 ఏళ్ల కుర్రాడికి ఉండే ఎనర్జీ పాటలో. ఏమీ కాకుండా చాలా అలవోకగా నాకు భలే అనిపించింది హ్మ్. ఫస్ట్. హ్మ్. 'చంద్రుల్లో ముక్క' అని హ్మ్. రామ్ చరణ్ గారు వచ్చేలా. హ్మ్. అది ఆ ఫస్ట్ బ్యాటింగ్ స్టెప్ గూడా అసలు అది కూడా ఆహ్, ఆయన కూడా మన కొరియోగ్రాఫర్ 'జానీ మాస్టర్' అవును. చాలా నెక్స్ట్ లెవెల్‌లో. ఆయనకి గ్యాలరీ ఏం చేస్తే చూస్తారన్నది కూడా తెలుసు. పల్స్ తెలుసండి. హ్మ్. పల్స్ తెలుసు. అవును. దాంట్లో 'జానీ పైగా చరణ్ మాస్టర్' గారితో 'జానీ మాస్టర్' ఆ బాండింగ్ వేరే బావుంటుంది. ముందు నుంచి. బావుంటుంది. స్టెప్స్ కూడా ఆయన భలే కంపోజిషన్ చాలా థాట్ ప్రాసెస్ చాలా బావుంటుంది. హ్మ్. నాకనిపించింది ఈ సినిమా చూసాక. అంటే మన పాట రాసే వరకు మనం పట్టించుకోం ఏం అవును. క్రాఫ్ట్‌ని. అవును. మన పాట చేసిన వరకు నాకనిపించింది. ఆయనకి నేను మెసేజ్ కూడా పెట్టా. హ్మ్. మీ అసలు సోషల్ మీడియా మిమ్మల్ని దుమ్మెత్తి పోస్తుందన్నాను. అంటే ఏంటి సార్ బాగా చేశారని. హ్మ్. అంటే థాంక్ యూ సార్ అని. అలాగా
చాలా ఆయన కొరియోగ్రఫీ బాగుంది. రామ్ చరణ్ గారి ఎనర్జీ నెక్స్ట్ లెవెల్. అట్ ద సేమ్ టైమ్ రెహమాన్ గారి మ్యూజిక్. ఇంకా దాంట్లో నేను మధ్యలో నా పదాలు ఇరుక్కున్నాయి కాబట్టి అది చాలా ఆనందమైన విషయం. ఫోటోగ్రఫీ కూడా చాలా బాగుంది. అయ్యో! ఆ లొకేషన్స్ అవి చాలా రత్నవేలు గారు. రత్నాలు. మరొక విశేషం ఏంటంటే 'ఆర్య 2 ఉప్పెనంత ప్రేమకి' అప్పుడు డీఓపీ ఆయనే. ఆహా, ఆ. నేనెళ్ళి పలకరించినప్పుడు అన్నారు. నాకు గుర్తుంది. ఐ రిమెంబర్ యూ అని చెప్పేసి అన్నారు. థాంక్ యూ సార్. అంత హిట్టే అవ్వాలి ఇది కూడా అని 100%. ఉప్పెనంత ఈ ప్రేమకి ముందు షూట్ చేశారు కదండి పాట లేకుండా. పాటలు ట్యూన్ మీద చేశారు. ట్యూన్ మీద చేసేసారు. అంటే సిట్యుయేషను సుకుమార్ గారు కూడా నాకు సిట్యుయేషన్ ఏం చెప్పలేదు. అసలు అప్పుడు ఏమీ కూడా. తెలీదు నాకు. నాకు సిట్యుయేషన్ ఏం చెప్పారు తెలుసా? ఉమ్. డిస్ట్రాక్షన్ మైండెడ్ లవ్. ఒక అబ్బాయి. మీ ఇష్టం. పరిధుల్లో మీ ఇష్టం వచ్చినట్టు రాయండి అన్నారు. ట్యూన్ స్లోగా ఉంటుంది. అప్పుడు ట్యూన్ ఇచ్చారు. ట్యూన్ ఇచ్చారు. ఉమ్. అప్పుడు సీడీ. ఉమ్. అప్పుడు సీడీ ఉండేది. 2009 అన్ని 10. ఉమ్. కానీ బాగా రాస్తేనే సుమా ఆల్రెడీ వేరే వాళ్ళు రాస్తున్నారు అని కూడా చెప్పారు. అవును. ఇవన్నీ ఆంక్షలతోనే ఇచ్చారు. నాకు మళ్ళీ అన్ని టెన్షన్. కానీ ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ఇచ్చారు. 2:30. భోజనం కూడా చేయలేదు నాకు బాగా గుర్తు. ఎందుకంటే ఉదయం 10కి వెళ్ళి కూర్చున్నా. మధ్యాహ్నం 2 గంటలకు పిలిచి ట్యూన్ ఇస్తున్నా. బాగా రాస్తేనే మీకు ఇస్తా. లేకపోతే అవ్వదు. చూసుకోండి జాగ్రత్త రాయండి. ఎప్పుడు ఇస్తారు? రేపు మధ్యాహ్నం ఇస్తారా అన్నాడు. ఇస్తాను సార్ అన్నా. ఏ ధైర్యంతో అన్నాను. ఇస్తాను సార్ అన్నా. అప్పుడు నేను సరూర్ నగర్లో ఉండేవాడిని. వెళ్ళిపోయా ట్యూన్ పట్టుకొని. ఇంక భోజనం కూడా చేయలే. వెళ్ళి కూర్చొని పాట రాస్తే తెల్లవారు 6 వరకు రాసా పాట. రాసి ఉదయం 10 గంటలకి సుకుమార్ గారు అన్నపూర్ణ స్టూడియోలో ఉంటే అక్కడికి తీసుకెళ్ళి వినిపించా. ఫస్ట్ పల్లవి ఏదుందో ఇప్పుడు అదే పల్లవి. చరణాలు. సారీ పల్లవి కాదు. ఫస్ట్ పల్లవి చరణాలు. పల్లవి తర్వాత పల్లవి కరెక్షన్లు పెట్టి చరణాలు ఏమున్నాయో అప్పుడు ఏదో మీ విశృంఖలు మీ ఇష్టం అన్నారు కదా. నా ఇష్టం వచ్చినట్టు రాసా. అది అసలు అంత క్లిక్ అవుతున్నావు. ఏది చినుకులే నిన్ను తాకి మెరిసిపోతానంటే మబ్బులే పోగేసి కాల్చేయన. నేనేం రాశానంటే మబ్బులే పోగేసి దాచేయనా అని అన్నాను. ఇంకా దాచడం ఎందుకు సార్ అన్నాడు ఆయన సుకుమార్ గారు. అయితే కాల్చేయనా సార్ అని. ఇది బాగుంది, ఇది పెట్టండి అని. అలా సుకుమార్ గారితో కానీ దాచడం కన్నా కాల్చడం అనే ఎక్స్ప్రెషన్ చాలా చాలా ఎనర్జెటిక్ ఎక్స్ప్రెషన్, చాలా షాకింగ్ ఎక్స్ప్రెషన్. షాకింగ్ ఎప్పుడు అంటే మబ్బులు దాచేస్తే నా ఉద్దేశం ఏంటి, చినుకులు పడవు కదా. ఇప్పుడు అది పెడితే ఈ అమ్మాయి మీద పడగానే ఫస్ట్ అవి వాటికి పేరు వచ్చేస్తుంది, అవి మెరిసిపోతుంటాయి. మరి అది రాకూడదు కదా. అందుకేంటంటే అయితే మరి కాల్చినందుకు మరి వర్షం పడకుండా చేసేయాలంటే దాచితే మళ్ళీ ఎప్పుడో తప్పించి రావచ్చు మీరు అనుకున్నట్టు. కానీ కాల్చేస్తే మరి రావను సార్. కాల్చేస్తే పడతాయి కదా సార్. అదెవడు పట్టించుకుంటాడు. నాకు ఈ పాట అన్నిటికన్నా మకుటం లాంటి చాలా ఇష్టమైన వాక్యం ఏంటంటే నరుకుతాను పూల తోటని. అక్కడ ఒక విధ్వంసం కనిపించింది, ఒక ప్రేమికుడి తాలూకా విధ్వంసం కనిపించింది. అక్కడ మాత్రం నేను షాక్ అయ్యా ఆ పదం దగ్గర మాత్రం. సుకుమార్ గారు పాట మొత్తం మీద ఇప్పటికీ సాటిస్ఫాక్షన్ లైన్ ఒకటి ఉంది దాంట్లో. సాటిస్ఫాక్షన్ లేని దాంట్లో పల్లవిలో తీసుకుంటను పోసుకుంటా యువే చెలి గుచ్చుకోకు ముల్లులా మరి గుండెల్లో సరాసరి. అది పల్లవి. నిన్ను చూస్తే ఉన్న చోటనే తోడేస్తా ఆ కళ్ళని. తోడేస్తానంటే కళ్ళు తోడేస్తానంటారు చాలా. నిన్ను చూస్తే ఉన్న చోట ఎవరైనా చూశాడనుకో ఆ కళ్ళని తీసేస్తాను చెప్పాను. ఇదంతా ఆర్గానిక్ గా ఉంది, ఇదొక్కటే వేరేగా ఉందన్నారు సుకుమార్ గారు. సుకుమార్ గారు లిరిక్ అంత పట్టించుకుంటాడు. అంటే దాంట్లో ఉండే భావ ప్రకటన ఏది ఉందో ఇది ఏంటి, ఇది కొంచెం మరీ నెగిటివ్ ఉంది అని. తోడేస్తా కళ్ళనే కన్నా ఏమైనా లైన్ విన్నప్పుడు ఎప్పటికీ అనుకుంటారు ఈ లైన్ ఎందుకు మిస్ అయ్యాను అని. ఏం పెడదాం అనుకున్నారు అక్కడ అంటే ఆయన ఏం అంటే మిగతావన్నీ రాశారు కదా, అక్కడ కూడా ఆగుంటే ఇంకొంచెం బెటర్. అంటే అతిశయోక్తే చెప్పండి. కళ్ళు తోడేనన్నది ఫిజికల్ గా చెప్తున్నారు, అవన్నీ ఆర్గానిక్ గా ఉన్నాయి. చినుకులు తొలకరి ఇవన్నీ ఒక మబ్బులు అతిశయోక్తులు ప్రకృతి మీద చెప్తున్నారు. ఇది ఫిజికల్ గా చెప్తున్నారు. అదెందుకు అక్కడ మరి నచ్చింది కదా సార్, మీరు ముందు నచ్చింది మళ్ళీ ఇప్పుడు అదెందుకు అక్కడ అంటారు. అదేనండి నేను మర్చిపోయాను. ఇప్పటికే మీకు అలా పాట అనేది మనం ఇచ్చేసిన తర్వాత, రికార్డింగ్ అయిపోయిన తర్వాత, జనాల్లోకి వచ్చేసిన తర్వాత మనం ఏం చేయలేం, దానికి రిపేర్ ఏం చేయలేం, చేతిలో ఉన్నంత వరకే. మీకు ఎప్పుడైనా అనిపించిందా ఈ పదం నేను రాయకుండా ఈ పదం వాడుంటే ఇంకా బెటర్ అయ్యేదేమో ఏ పాటకైనా ఒక కరెక్షన్ చేసుకునే ఛాన్స్?
అక్కడ వింటున్నప్పుడు నేను పాట వింటున్నా, నేను రాసింది వేరు, వేరేది నేను పాడాను అంటే ఆ పదం నాకు రాంగ్. అనిపిస్తుంది. అవును. ఇప్పుడు గ్రీక్ వీరుడిలో ఓ పాట రాశా. నే విన్నది నిజమేనా, నువ్వన్నది నేనేనా, నా గుండెల చప్పుడు ఇప్పుడు నీదేనా అని రాశా. హ్మ్. దాంట్లో నువ్వు అడిగిన వరమని తెలిసే నిన్ను వదలక తిరిగను మనసే అనేదో ఉంటుంది. నువ్వు దొరికిన వరం అని తెలిసే అయ్యో అక్కడ మనసు బదులు ఆశ రాయొచ్చా అంటే కొన్ని కొన్ని పదాలు ఏంటంటే అక్కడ చిన్నవే తెలిసిన పదాలే అలా అవును. చిన్న చిన్నవి అనిపిస్తాయి తప్పించి ఎక్స్ప్రెషన్ ఓవరాల్గా ఉండేది అది ఎప్పుడు మారదు. హ్మ్. ఎందుకంటే నేను ఒకటి అనుకుంటాను కదా ఎక్స్ప్రెషన్ ఓవరాల్గా ఎక్స్ప్రెషన్ అనుకున్న తర్వాత ఊహ ఎప్పుడు పాట అంటేనే ఊహాజనితమే. అవును. ఊహకి తర్కం ఉంటుంది నాలో. హ్మ్. తర్కం లేని ఊహ కవిత్వం కాదు. మీది ఊహాజనితమైనప్పుడు దాంట్లో తర్కం పెడితే అవును. తర్కించలేని ఊహ ఎందుకు అంటారు. హ్మ్. ఊహను తర్కించాలి ఎప్పుడు. కవిత్వం అన్నది అక్కడే పుడుతుంది. హ్మ్. మదనం అంటే అదే కదా! దాన్ని నేనంటే ఎక్కువ అది ముందు నుంచి వెనక్కి చెప్తానా, వెనక నుంచి ముందు చెప్తానా అనవసరం. ఇప్పుడు ఎవడో మహాకవి రాశాడు. తర్కం ఉండాలి. పూలెన్ని రంగులున్నా వాటి నీడలు నలుపే అని. నీడ పడితే అది ఎలాంటి మందారం అని, గులాబీ అన్ని నీడలు నలిపే ఉంటాయి. తర్కించి రాయడం. అంటే ఒకసారి ఆలోచించి అవును కదా! అని అనుకోవాలి అవతల వాడు. అవును. అవును. అదేంటి మనం పట్టించుకోలేదేంటి? హ్మ్. నిజమే కదా! ఇదేంటి ఈయనిప్పుడు చెప్పాడు. ఇది మాకు తెలియని విషయమా? ఇలా అనిపిస్తది చాలా. అవును. కానీ అది చెప్పేవాడు మగాడు. హ్మ్. తర్కం ఉండాలి పాటలో. అలాగా తర్కించుకునేటప్పుడు నేను పాట రాసిన తర్వాత నేను ఏది తర్కిస్తానో అది నాకు రైట్ అనిపిస్తుంది ఒక్కోసారి. హ్మ్. మనకి వన్స్ ఎయిర్‌లోకి వెళ్ళిపోయిన తర్వాత మనం ఏం చేయలేం. అదేదో మన ముందు వండుతున్నప్పుడు ఓకే. బుచ్చిబాబు గారు ఎన్ని వెర్షన్‌లు రాయించారు? చరణాలు. అంటే ఇక్కడ వెర్షన్‌లు రాయించా. హ్మ్. చరణాలు ఏమైపోయిందంటే ఇప్పుడు 4 లైన్‌లు చరణం అనుకోండి. దాంట్లో ఒక లైన్ నచ్చేది. హ్మ్. ఆ మిగతా 3 రాసేవాడు. హ్మ్. ఆ లైన్‌కి ఈ లైన్ జోడించేవాడు. హ్మ్. మిగతా 2 ఆ 2 వేరే చెప్పండి అని. మళ్ళీ కొన్నాళ్ళు కష్టపడితే ఆ మూడో లైన్ ఓకే అయ్యేది. హ్మ్. దాని ముగింపు ఇచ్చేవాడిని మళ్ళీ. హ్మ్. అలాగ జరిగింది గానీ వెర్షన్స్ అయితే రాయలేదు. ఏ లైన్‌కి ఆ లైన్. లైన్ నచ్చినప్పుడు లైన్ తీసుకున్నాం. అది అది నాకు ఈజీ అవుతుంది. అంటే లాస్ట్ మూమెంట్‌లో ఇప్పుడు దాంట్లో ఏం తిన్నావో కాయ దుంప నీ యవ్వారం వరద ముంప అని రాశా. ఏం తిన్నావో కాయ దుంప అంటే అది పాట అంతా ఓకే అయిపోయిన తర్వాత వచ్చింది. బుచ్చి గారు ఆగండి ఒక్క నిమిషం నాకు ఈ లైన్ వచ్చింది అంటే చెప్పండి సార్ అన్నాడు. ఓకే ఇది బాగుంది కదా సార్ అన్నాడు. ఏం తిన్నావో కాయదుంప ఏం తిన్నావురా బాబు అలా ఉన్నావు అంటాం కదా. అంటే ఆ అమ్మాయి కాయదుంప తింటే ఓ సొగసొచ్చింది నీకు అని చెప్పడం నా ఉద్దేశం. హ్మ్. నీ యవ్వారం వరద ముంప అని. వచ్చి మీద పడిపోతున్నాయి నీ అందాలు నా మీద ముంచేస్తున్నాయని చెప్పడానికి హ్మ్. అసలు ఏం తిన్నావు బాబు అని అలాగా ఏదో రాశాను. అలా కొన్ని కొన్ని లైన్‌లు ఆయన ఓకే చేసిన తర్వాత కూడా నేను రాసిచ్చినవి ఉన్నాయి. హ్మ్. అలాంటి హ్మ్. ఎందుకంటే నేను కూడా కాంప్రమైజ్ అవ్వలే. ఇది ఫస్ట్ టైమ్ రామ్ చరణ్ గారికి రాస్తున్నా. హ్మ్. ఆయన కూడా నన్ను మెచ్చుకోవాలి. హ్మ్. నాకు అంటే ఒకసారి అలా అనుకున్నా. హ్మ్. ఆ సందర్భం కుదరలేదు. ఏమో మరి వస్తుందేమో ముందు పాట రిలీజ్ అయిన తర్వాత సుకుమార్ గారి స్పందన ఏంటి సార్? మాట్లాడారా ఆయన? లేదు. హ్మ్. ఎవరు ఈవెన్ మీకు తెలుసా? హ్మ్. ఇప్పటి వరకు బుచ్చిబాబు గారు నాతో మాట్లాడారు. ఆయన బిజీలో ఉన్నాడు. హ్మ్. షూటింగ్ కూడా జరుగుతుంది. అవును. అంటే అసలు ఇంతవరకు ఏవి లేవు. హ్మ్. నేను ఏమైనా ఫస్ట్ ప్రప్రథమంగా ఇచ్చానంటే మీకే ఇంటర్వ్యూ ఇస్తున్నా. థాంక్ యూ వెరీ ఆ! మచ్. హ్మ్. అదే ఇంకెక్కడ ఎక్కడ కూర్చోలేదు, ఎక్కడికెళ్ళలేదు. ఫస్ట్ నాకు కొంచెం ఏంటంటే సక్సెస్ హ్యూజ్‌గా వచ్చినప్పుడు ఫస్ట్ మతిపోద్ది. హ్మ్. అందుకే మీరు హ్మ్. ఆన్ అండ్ ఆఫ్‌లో ఉండుంటారు. ఆ! ఆ! బాలాజీ అనే రైటరు ఎక్కడ అని చర్చలేం జరగవు. జర సడెన్‌గా ఒక పాటొస్తది. ఓ పాట ఓహో! బాలాజీ ఉన్నాడు గదా! మనకి బాలాజీ ఉన్నాడు. అనిపిస్తుంటుంది. అదే మధ్యలో ఆ డీజే పాటొచ్చినప్పుడు కూడా అవును. అలాంటి ఒక ఆ! అయితే దీనికి అంటే ఎవరెవరో పెట్టారు మెసేజ్‌లు పెట్టారు. చాలామంది పెట్టారు. హరీష్ శంకర్ గారు పెట్టారు. హ్మ్. అలా కొంతమంది ఫోన్ చేశారు. కొంతమంది అంటే జరిగాయి. మనకి అదే పాటంతా ఎవరికిస్తారో తెలీదు గానీ ప్రశంసలైతే వచ్చాయి. హ్మ్. కానీ మీరు అంటుంటారండి, హ్మ్. పాటే ఇంకో పాటని తీసుకురావాలని. అవును. చాలా సందర్భాల్లో అన్నాను. అంటుంటారు. హ్మ్. కానీ మీ విషయంలో అది కూడా జరగలేదేమో అది కూడా అనిపిస్తది. జరగలేదు. జరగలేదు. కదా! హ్మ్. అంటే నేను అది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే హ్మ్. నా భుజం మీద నా చెయ్యే ఉంది. నేను ఇలా ముందుకు తీసుకెళ్తున్నాను. నేనెంతకని తీసుకెళ్తాను వీడిని. హ్మ్. ఆ తీసుకెళ్తున్నప్పుడు ఏముండాలి మరొక తోడు ఎవరు మళ్ళీ నా పాట. అవును. అప్పుడు నాకు ఆలోచిస్తా అవును గదా! నా పాటే మరో పాటను తేవాలి. హ్మ్. ఇంకెవరు మనకి చెప్తారు. చెప్తే ఒకవేళ ఇప్పుడు మీకు మీకు అందుబాటులో ఉండే రచయిత చేత మీరు దర్శకులైనప్పుడు హ్మ్. మీకు అందుబాటులో ఉండేవాడో లేకపోతే మీకు అనుకువగా ఉండేవాడో లేదో మీకేదో ఉంటది ఒక భావోద్వేగం. అవును. దాంట్లో ఒక పాట మీ దాంట్లో పాటలు అయిపోతాయి. అవును. బాలాజీ గుర్తురాడు వెంటనే. హ్మ్.
దానికి ఇంకేదో ఉండాలి సంథింగ్. అది నేను చూపించలేకపోయానేమో ఎప్పుడు అనిపిస్తాను. అది దానిలో చిన్న బాధ కూడా ఉంటది. సినిమా కష్టాలంటే. ఈ పరిచయాలు పాటల వరకు పాటలు తీసుకొస్తాయని నమ్ముతారా మీరు? అంటే పరిచయాలు పాటలు అనడం కన్నా పాటలే పరిచయాలను పెంచుతాయి అనుకుంటాను నేను. హ్మ్. హ్మ్. పాట పరిచయాన్ని ఇస్తుంది. హ్మ్. ఇప్పుడు నాకొక అడ్రెస్ అంటే 'ఉప్పెనంత ప్రేమకి.' అవును. 'ఉప్పెనంత' అనే పాటకి అడ్రెస్ కూడా బాలాజీయే. అవును. వేరే వేరే లేదు కదా! అవును. అలాంటప్పుడు ఎందుకు రాకూడదన్నది నా మామూలుగా ఎప్పుడు సందిగ్ధంలో ఉండేది. హ్మ్. కొంచెం అక్కడెక్కడో మరి ఏదో తెలీదు. ఓ దగ్గర వెనకబడిపోయాను. అక్కడ ఉండిపోయిన వాడిని మళ్ళీ ఇటు రాలేక. ఈ లిరికల్ వీడియోలు చూస్తున్నప్పుడు నాకు ఒక క్వెషన్ వెంటాడుతుంటది సార్. హ్మ్. ఆ పేరుకే లిరికల్ వీడియో. మ్యూజిక్ డైరెక్టర్ ఉంటారు, మ్యూజిషియన్స్ ఉంటారు, సింగర్స్ ఉంటారు. లిరిక్ రైటర్ ఎక్కడ కనిపించడు. హ్మ్. ఈ ఆవేదన మీకు కూడా ఉందా? అంటే లిరిక్ రైటర్ వస్తాడు. ఇలా వచ్చి అలా వెళ్ళిపోతారు జమ్మని. దాంట్లో లిరిక్ రైటర్ కూడా ఉంటాడు. హ్మ్. పేరుకి మాత్రం ఆ పేరుకి మాత్రం లిరికల్ వీడియో నిన్నెవరో అంట. ఆస్ట్రేలియా నుంచి ఎవరో నాకు తెలీదు. హ్మ్. ఒకాయన ఎవరో నేను ఫలానా సమ్ కోడైరెక్టర్ దగ్గర మీ నంబర్ తీసుకున్నానండి. నేను ఐయామ్ లివింగ్ ఇన్ సిడ్నీ. హ్మ్. గీత రచయితల గురించి నేను బాధపడుతూ రాసింది రాశాను. హ్మ్. మీలాగ ఇప్పుడు అన్నట్టే హ్మ్. లిరిసిస్ట్ గేయ రచయితకి గౌరవం ఇవ్వండి అని ఏదేదో రాసాడాయన. ఎంత నేను వెంటనే డిలీట్లు చేసేసాను. హ్మ్. ఆయనేంటి ఎక్కువసేపు మీరెక్కడుంటారు అన్నాడు. హ్మ్. ఏదో చెప్తున్నాను ఆయన ప్రశ్నలు అడుగుతూనే ఉన్నాడు. సరే ఇంక ఇంటర్వ్యూ అయిపోతుందని చెప్పి నాకు వేరే పనులు అని వదిలేశాను. కానీ ఆయన భలే రాసాడు. అంటే హ్మ్. అక్కడెక్కడో ఆస్ట్రేలియాలో ఉండి హ్మ్. ఒకప్పుడండి అంటే ఆయన కొంచెం పెద్దాయనలా ఉన్నారు. హ్మ్. ఒకప్పుడు గీత రచయిత గురించి ఎక్కువ మాట్లాడుకునేవారు. హీరోలు కూర్చునేవారు, మ్యూజిక్‌లు కూర్చునేవారు. ఈయన్ని ఎక్కువ అలాగా. అంటే అవును. ఆత్రేయ గారు, వెట్రి గారు లేకపోతే శాస్త్రి గారు అన్నప్పుడు వాళ్ళ దగ్గరికెళ్ళి కూర్చొని రాయించేవాడు. వాళ్ళతో అయిపోయింది ఆ ఎర. హ్మ్. గీత రచయిత ఇంత మంచి పాట రాసినప్పుడు గీత రచయితని ఎందుకు మీరు ప్రమోట్ చేయరు? గుర్తించండి సార్, గౌరవించండి అని పాపం ఆయన ఆవేదన ఎందుకో వచ్చిందో తెలీదు. హ్మ్. బాబు మీకన్నా నేను ఎక్కువ బాధపడతాను ఇవన్నీ చదివితే అని చెప్పి డిలీట్ చేసేసారు. హ్మ్. అలాగా. అందుకు ఇది ఎప్పుడూ ఉంటుందండి. ఒక నోటెడ్ పర్సన్‌కి ఐడెంటిఫికేషన్ అవసరం లేదు. హ్మ్. ఐడెంటిటీ క్రైసిస్ ఉన్నవాడికి కొద్దిగా అది కనిపిస్తది. ఇదేంటిది పేరు అని వెళ్ళిపోయింది ఒకసారి. ఒకసారి అమ్మ మెరుపుతీగా వచ్చిపో అన్నట్టు హ్మ్. జబ్బని ఒకసారి వెళ్ళిపోతుంది. ఓహో! ఎవరు ఇంక మరొక దీంట్లో మరొక దౌర్భాగ్యం ఏంటంటే వేరే వాళ్ళు రాసారని కూడా వీళ్ళు ఊహించుకుంటారు. అవును. అవును. హ్మ్. సరే ఇది ఎలాగో పోయింది. ఆ వేరే వాళ్ళు ఏం రాస్తున్నారు ఇదేంటి వాళ్ళ పేరు అడుగుతున్నారేంటి? లేదు నాకొచ్చే ఆ మెసేజ్‌లో మీరేనా రాసింది? హ్మ్. అంటే అవును. ఎక్స్‌పెక్టెడ్ అని కింద పెడతా. అంటే ఇలాంటివి ఇవి కొన్ని ఫేస్ చేస్తాను. హ్మ్. అప్పుడు చిన్న బాధ అనిపిస్తుంది. హ్మ్. కొద్దిగా వీళ్ళు తెర మీదకి పేరే కాదు మనిషిని తీసుకొచ్చినా ఎవరు కాదంటారు. అవును. అది దానిలో పోయేదేం లేదు. ఇదివరకు కూడా ఈ అసంతృప్తి ఉంది. ఎందుకంటే ఇదివరకు ఆడియో ఫంక్షన్‌లు చేసేవాళ్ళు. హ్మ్. ఆడియో ఫంక్షన్‌లో గీత రచయితల్ని స్టేజ్ మీదకి పిలిపించుకునే సందర్భాలు, ఆవేదన పడిన సందర్భాలు చాలా చూసాం మనం గూడా. అవును. అది కూడా మెల్లిమెల్లిగా మారుతుంది. ఎందుకంటే మెల్లిగా ఒక పాట బయటకొచ్చిందంటే, ఈ పాట ఎవరు రాసుంటారా అని ఆడియన్స్ కూడా అది 100% చేయాలి సార్. అవును. అవును. ఎందుకంటే ఒక జీవితాన్ని పూర్తిగా పణంగా పెట్టి అది ఆళ్ళ జీవితం ఇక్కడే ఖర్చవుతుంది. ఇక్కడే ముగిసిపోతుంది. వేటూరి గారు లాంటి ఆయనకి పాట రాస్తూనే చనిపోయారాయన. మహానుభావుడు. ఇప్పుడు ఆయన పేరొచ్చింది గాబట్టి ఎవరు రాసుంటారు? ఒకవేళ వేటూరి గారేంటి అనుకుంటారు ఉపమానంగా కూడా. అనే స్థాయికి వెళ్ళిండు ఆయన. గొప్ప పాట వింటున్నప్పుడు. గొప్ప పాట అవును. వింటున్నప్పుడు. అలాంటప్పుడు ఒక గొప్ప పాట రాసినవాడు ఇదేంటి ఎంతసేపు వాళ్ళే గుర్తొస్తారు. నా పేరు గుర్తురాడంటే మరి వీడిని పైకి తీసుకొస్తేనే గదా! వాడు వేటూరి అంతటి వాడవుతాడు. అవును. లేదా శాస్త్రి గారు అంతటి వాడవుతాడు. అంటే ఇక్కడ ఎక్కడో చిన్న ఒక అపప్రథ కాదు గానీ అది ఉంది. ఆ ప్రాబ్లమ్ అయితే ఉంది. వేటూరి గారిని ఆరాధిస్తారు మీరు. ఆ! ఇష్టపడతారు. సీతారామ శాస్త్రి గారు ఒక ప్రొఫెషనల్. గురువులాగా భావిస్తారు గదా! వాళ్ళిద్దరిలో ఉన్న సారూప్యాలు గాని, తారతమ్యాలు గాని ఏంటంటారు? భాషని ప్రకటించే విషయంలో మీరు అంటే గమనించింది? అలా కాదు. అంటే నేను చెప్పడానికి అంటే నేను అంత వాళ్ళని విశ్లేషించే వయసు గాని, ఒక అంత అనుభవం అభిమానిగా గాని ఓహ్! అభిమానిగా హ్మ్. అయితే భావ వ్యక్తీకరణ, భావకవి అంటారు సీతారామ శాస్త్రి గారు. పాట ఇప్పుడు శ్రీశ్రీ గారు అంటారు కాదేది కవిత కనరహం అగ్గిపుల్ల సబ్బు బిళ్ళ కుక్కపిల్ల అన్నట్టు వేటూరి గారు మాటల్లో పాటల్లో ఇంగ్లీష్ పదం వేసేస్తారు, హిందీ పదం వేస్తారు. అది పాట ఓవరాల్‌గా చెవులో హాయిగా శాస్త్రి గారు భావ ప్రకటన. ఆయన చూసిన జీవితం లోతు ఒక కోణం. అంటే అంత లోతుకి ఎవరు ఎళ్ళలేరు.
కొంత దూరం వెళ్తే ఊపిరందదు. సముద్రంలో కూడా కొంత దూరం వెళ్ళగలరు. ఈవెన్ సబ్‌మరీన్ అయినా. ఈయన సబ్‌మరీన్ దాటి కిందకెళ్ళి అడుగుల్లోకి, ఇంకెక్కడికో అట్టడుగుల్లోకి. వెళ్ళిపోయి ఇంకా కింద ఉన్న మట్టి తెస్తా అంటాడు. అవును. అది అది కొంచెం ఆలోచనలో ఆయన చాలా సుదీర్ఘంగా అంటే పాటకి అంత ఆలోచించక్కర్లేదంటారేమో వేటూరి గారు. హ్మ్. ఎందుకంటే నేషనల్ అవార్డు విన్నింగ్ చేసే సాంగ్స్ కూడా రాశారాయన. దాంట్లో కూడా ఏం తక్కువ 'శంకరాభరణం' పాటలు రాశారు. 'శంకర గళ నిగళము శ్రీహరి పదకమలం'. గళ నిగళం అంటే డిక్షనరీ వెతుక్కున్నాను నేను. ఏంటది? దీని అర్థం ఏంటి? నిగళము అంటే సంఖ్యల. సంఖ్యల ఏది? పాము. పాముని సంఖ్యలుగా మార్చాడు శివుడికి. అంటే హ్మ్. ఆయన అవతల వైపు సంస్కృత సాహిత్యంలోని, ఇవతల తెలుగులోని పండితుడు ఒక జ్ఞానపీఠం. ప్రాతస్మరణీయుడు. తెల్లవారు లేవగానే ఒకసారి వేటూరి అంటే ఒక మంచి పాటొస్తది. అంత గొప్ప అలాగే శాస్త్రి గారు కూడా. ఏది గాలివాటు గమనానికి కాలిబాట దేనికి భావ ప్రకటన. ఈయనేంటంటే ఎదుటివాడి బాధ తన బాధ అనుకుంటాడు. తనకి ఏ బాధ లేదనుకుంటాడు ఆయన. పాట రాయడానికి నాకు బాధలెందుకే డబ్బులు కావాలి అని. సాహిత్యపరంగా ఇద్దరు 2 దిగ్గజాలవి. 2 మహా దిగ్గజాలని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళని తెల్లవారు లేచి వాళ్ళు రాసిన అక్షరాల్ని ఏరి మేము నెత్తి మీద వేసుకునే రచయితలు నిజం చెప్పాలంటే. వాళ్ళ గురించి విశ్లేషించడం, విశేషించి చెప్పడం ఏముంది? వాళ్ళు వేటూరే, శాస్త్రి గారు శాస్త్రి. 'ఆర్య 2' తర్వాత పిలిచారండి శాస్త్రి గారు మిమ్మల్ని? మాట్లాడుకున్నారా? ఏం పిలిచారు. మాట్లాడారు ఆ టైంలో? అంటే నేను యాక్చువల్‌గా ఆయన పిలవడం అన్నది అది కాకతాళీయంగా జరిగి ఉండొచ్చు. కానీ నేను కలవాలనుకున్నాను ఎక్కువసార్లు. ఓకే. మహానుభావుడు మనం వచ్చాం సీతారామ శాస్త్రి గారిని ఫస్ట్ కోరికేంటి ఒకసారి చూడాలని. అవును. ఎవరికైనా ఉంటుంది కదా! దీంట్లో మొహమాటం లేదు చెప్పడానికి. అలా అనుకున్నప్పుడు అయితే ఒకవేళ సీతారామ శాస్త్రి గారిని కలిస్తే ఆయనకి ఏదో కానుక ఇవ్వాలి. పండో, పువ్వో, ఫలమో, పుష్పమో అంటే ఆయనకి మామూలే అది. అందరూ ఇస్తారు. కాళ్ళకి దండం పెడతారు. అది కామన్. ఎందుకంటే మహారథి. అప్పుడు నేనేం చేయాలి? అక్షర పుష్పాలే సమర్పించాలి ఆయన పాదాలకి. ఇలా అనుకోని ఆయన రాసిన పాటనే నేను అనుసరించి, ఇంకొక వెర్షన్ రాశారు. అనుకరించకుండా అనుసరించి రాశా. ఏంటి? నేనైతే చెప్పాను, గురుగారు మీ పాటను అనుసరించి చెప్పు అన్నాడు. ఆయన ఆనందంలో ఆభిజాత్యంలో ఆనందం చూసా ఫస్ట్. ఏంటి సార్? ఏమనుసరించారు? అదే ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి. ఓటమి, ఎప్పుడు వదులుకోవద్దురా ఓరిమి అనే పట్టుదల సినిమాకి అవును. ఏదో రాశారు. సుమన్ అది గారు. ఆ సినిమాలో పాట కన్నా ఈ నోటితో పాడిన పాటకి ఎక్కువ ప్రాచుర్యం. అవును. అవును. అది నేనేంటంటే ఊరికే అది చాలా కాలం క్రితం రాశాను నేను. అప్పుడెప్పుడో విని 2008లో ఎప్పుడో రాశాను. 2007లో అతను ముందు రాకముందు శాస్త్రి గారి దగ్గరికి ఒకళ్ళెళ్తే, గురుగారు నేను ఇలా రాశాను, మిమ్మల్ని అనుసరించని చెప్దామని. నిజంగా అది జరిగింది. అప్పటికి ఏ పాట రాలేదు నాకు 2008 కల్లా. కానీ రాశా. దాంట్లో కాళ్ళు లేని నదులు కూడా ఎదగడాన్ని వదులుకోక పల్ల మెరిగి కడలి చేరురా, నేల ఒడిన నిదురపోయి నింగి చెలిమి మరిచిపోతే కడలి మనుగడెన్ని నాళ్ళురా, నిత్యపురుటి నొప్పి జన్మ అంటూ నీరసించిపోతే రవిని కన్న తూరుపేదిరా, కీర్తిశేషుడనంటామ ఒక్క పూట చందమామ దిక్కుదాటి పక్కకెళ్ళినా, ఎంత గొప్ప దిక్కులైనను చుక్క వెలుగు ముందు తక్కువేనురా, ఆశయాలు ఉన్న మనిషి చుక్కలాంటి వాడురా, కోరుకోలేదని జననము నువ్వు ఆపుకోలేవుగా మరణము. 2 మన చేతుల్లో లేవు. పారిపో నీకురా ఏ క్షణం, నిన్ను జారిపో నీకురా నిర్ణయం, దూరముంచుకోకు ఆశయం, దగ్గరుండ నీకు సంశయం, తెలుసుకో జీవితం మిగిలిపో శాశ్వతం అని ఇలా రాశాను. అది రాసినప్పుడు నాకు తెలియని అర్థం ఇంకో 40 నిమిషాలు ఆయన చెప్పారు. అంటే దీంట్లో ఎంత ఉందని నేను అనుకున్నాను. శాస్త్రి గారు తలుపుతుంది కదా. ఆయన చెప్తూనే ఉన్నారు. 47 నిమిషాలు కూర్చున్నా ఆయన ముందు. ఆయన చెప్తుంటే అలా వింటూ ఉన్నాను. ఓహో! దీంట్లో ఇది కూడా ఉందా లోపల అనుకున్నా. 2వ చరణంలో అంటే ఆయన అన్నారు కదా, దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది ఇంతకన్నా సైన్యముండునా, అంటే మేధముంది స్వేదముంది శోధనుంది సాధనుంది ఇంతకన్నా గురువులుండునా నేను రాశాను. తలొంచితే శ్రమించలేవురా, ప్రపంచమే మధించి చూడరా,
ఒక్కసారి పుట్టి నువ్వు 2 సార్లు బ్రతకలేవు, ప్రాణమంటే సమయమేనురా, సంయమనమేనురా అని రాసింది. ఆ! శాస్త్రి గారికి అది వినిపించారు. ఆ టైంలో అప్పుడేంటంటే సాహిత్య ఈ పిపాస చాలా ఎక్కువ ఉండేది. కవిత్వం ఏదో రాసేద్దాం, ఏదో చేసేద్దాం, గొప్పగా రాసి అందరి చేత ప్రేరణ పొందేది ఇట్లా ఉండేది. పాటకి కానీ సరే గీత రచయిత అనేవాడు పుస్తకాలు చదివి రావాలండి ఇండస్ట్రీ. నేనెప్పుడు చదవలేదు. అంటే కోర్స్ చదివేవాళ్ళు తప్పని నేను చెప్పను. చదవడం అన్నది ఇప్పుడు నేను భారత రామాయణాలు ఎప్పుడో 15 ఏట చదివాను. అలా అయితే గుర్తుంటుంది కదా మనకి. అవును. 15 ఏట చదివాను, 16 నేను భాగవతం చదివాను. అంటే మాకు అవైలబిలిటీ ఉంది ఎక్కువ. మా చదువులో చదువుకునేవాళ్ళం. దాంట్లో కథలు తెలుసుకోవడం. నేనేంటి ఇది సాహిత్యానికి పనికొస్తుందని చదవాలి నేను ఎప్పుడు. అవును. కథ మీద ఇంట్రెస్ట్‌తో చదివాను. అప్పుడేమవుతుంది? ఆ తర్వాత ఏమైంది? ఎపిసోడ్ ఏంటి అన్నట్టే చదివేవాళ్ళం గానీ కోర్స్ అది మీకు కొన్ని పోకడలు, కొన్ని నడకలు ఇవన్నీ నేర్పుతాయి. ఖచ్చితంగా పుస్తకం అన్నది ఒక జడత్వంతో కూడిన గురువు. అంతే. జీవం లేని గురువు. అందుకే దాన్నంటారు, తలంచుకొని నువ్వు చదవరా నిన్ను తలెత్తుకునేలా చేస్తాను. అది గొప్ప కవిత్వం. నాకు బాగా అవును. ఇష్టం. అందుకు పుస్తకం అన్నది గొప్పది. రాసిన వాళ్ళు గొప్పవాళ్ళు, మహానుభావులు. ప్రపంచానికి వాళ్ళ తాలూకు విద్వత్తుని అలా వదిలేసి వాళ్ళు నిష్క్రమించారు. వాళ్ళ తాలూకు లెగసీ అదే కదా! పిల్లల్ని ఉంచడం గొప్ప కాదు. ఒక పుస్తకాన్ని ఉంచితే గొప్ప. పాట నుంచినా గొప్పే. ఆ! సీతారామ శాస్త్రి గారు, వేటూరి గారు అలాగే మహానుభావులు వదిలేసుకొని వెళ్ళారు కదా. వెళ్ళారు కదా! మరో మహాభారతం 6వ వేదం అన్నారు. ఎంత దమ్ముండాలి. ఒక పాటలో నువ్వు అక్కడ జరుగుతున్న సిట్యుయేషన్‌ని వేదం అని చెప్పడానికి చాలా అవును. చాలా శక్తి కావాలి. అవును. అది దాన్ని అంటే గబాల్మని స్టేట్మెంట్ అయిపోతుంది. దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో అప్పటికప్పుడు కూర్చొని రాశారంటే ఈ పాట. రాశారు. దానికి నేషనల్ అవార్డ్ వచ్చింది. అది హ్మ్. వారు పుచ్చుకోలేదు కూడా. తెలుగు భాషకు జాతీయ హోదా కల్పించినప్పుడే నాకు నేషనల్ అవార్డు. లేకపోతే అవును. నాకెందుకని వదిలేశారు. అవును. అంత మహానుభావుడు. తెలుగు మీద అంత ప్రేమ ఉన్నవాడు. అవును. తెలుగు భాషను సంరక్షించినవాడు. ఇప్పుడు ఈ పాటకొస్తే ఈ పాట ఎన్ని పాటలకి ఒక విజిటింగ్ కార్డ్‌లా మారిందంటారు? ఇంకా నా భవిష్యత్తుకి ఇదే పాట. అది దీన్నేంటంటే దీంట్లో నేను మొహమాట పడాల్సిందేం లేదు. ఇది నాకు ఖచ్చితంగా ఓ 4 పాటలు తేవాలి, తెస్తుంది అని డే 1 నుంచి అనుకుంటున్నా రిలీజ్ అయిన తర్వాత. హ్మ్. వాళ్ళందరూ అన్నారు, "సార్ మీరు ఇంకా మాకు దొరకరు సార్" అని కొందరు ఇలా చాలామంది ప్రశంసలు చాలా రకాలుగా ఇచ్చారు. చూద్దాం, లెట్ అస్ సీ వాట్ విల్ హ్యాపెన్. మీ సాహిత్య కుటుంబం, గీత రచయితల కుటుంబం వాళ్ళ నుంచి ఏమైనా అప్రిషియేషన్‌లొచ్చినాయా? వచ్చాయి. హ్మ్. చాలామంది మన బోస్ గారు పెట్టారు మెసేజ్. "బాగా రాసావు, చాలా బాగా రాసావని." అలాగే ఇంకెవరో చిన్న చిన్న వాళ్ళు అంటే మెయిన్ కొందరు అంటే కొన్ని సందర్భాల్లో నేను కూడా పెట్టాలి కదా! అది ఒక మంచి పాట వచ్చినప్పుడు రాశారు బాగా సార్ అని. రాసారని పెడితే అంటే నేను అంత కాన్షియస్‌లో ఉండలేదేమో బహుశా. హ్మ్. బట్ నేను లేకపోయినా అట్నుంచి కొందరు పెట్టారు. పాటకి ప్రశంస అయితే చాలా రకాలుగా వచ్చింది. అవును. చూడాలి అదేంటో. పాటలు కూడా రావాలి. పాటలు కూడా రావాలి. ఏం రాస్తున్నారు సార్ ఇప్పుడు ప్రస్తుతం? ఇప్పుడు ప్రస్తుతానికి 'పారడైజ్' రాస్తున్నాను. హ్మ్. శ్రీకాంత్ ఓదెల్‌ది. హ్మ్. మన 'నాని' సినిమా. అలాగే 'దుల్కర్ సల్మాన్' రాస్తున్నాం ఓ 2 సినిమాలు. అలాగే చిన్న సినిమాలు 2, 3 ఉన్నాయి. ఏవో పెద్దిలో ఇదొక్కటేనా అండి? ఇంకేమన్నా? పెద్దిలో ఇదొక్కటే. అంటే యాక్చువల్‌గా రెండో పాట కూడా ఉంది. అది ఆ డైరెక్టర్ గారు ఏమన్నారంటే సినిమా నిడివి ప్రభావం చేతో లేపోతే అక్కడ ఒకవేళ కథకు అడ్డం అవుతుందని ఒక సిట్యుయేషన్‌ని తీసేద్దాం అనుకుంటున్నారు. ఆ ఓకే. పాటే నాకనుకున్నారు. ఓకే. చెప్పాను కదా! లక్కు ప్యూర్ లక్ నాదెప్పుడు. 7 అంతస్తుల మేడ నుంచి గుడ్డు పడేస్తే పగలలేదు అంటే అదేంటంటే అంటే ప్యూర్ లక్ అంతే. అది దాంట్లో కారణాలేముండవు. లాజిక్ లేదు దానికి అంతే. లాజిక్ లేదు. హ్మ్. అలాగా ఈ పాటొచ్చింది. అయితే నా ఉద్దేశ్యం ఎప్పుడు నాకు పాటొస్తే దాంట్లో ఒళ్ళు దాచుకోకుండా పెన్ను, మనసు, బుద్ధి అన్నీ మమేకమై ఏది దాచుకోకుండా దాన్ని ఇరగదీసి పక్కన పెట్టడం నా నా ఇది. నేనెప్పుడు అలాగే అనుకుంటా. పాటొస్తే మనకి ఇందాల చెప్పిన దాంట్లో భాగం ఏంటి? ఒక పాటే మరో పాటని తెస్తుంది. అవును. అందుకోసం ఎక్కువ శ్రమ చేస్తా. హ్మ్. అది గుర్తించిన వాళ్ళు ఎవరో ఒకటి, అర లేదంటే ఎప్పుడు మరి నాకు ఒక పాటతో ఎప్పుడు రాలేదు ఇంతవరకు. నేను అనుకున్నది ఇప్పటివరకు జరగల. హ్మ్. మరి ఎందుకు ఇప్పుడు ఏం చేయాలన్నది నాకు కూడా తెలియట్లే. యాక్చువల్‌గా డీజే పాటతో మాస్ పాటలన్నీ మీకు వెతుక్కుంటూ వచ్చేస్తాయేమో అనుకున్నా. అనుకున్నా. అది రాలేదు. హ్మ్. అదేంటో నాకు సిటీ మార్ పాట. సిటీ మార్ పాట కూడా. హ్మ్. సరే ఇప్పుడు సిటీ మార్ పాట ఆహ్, చాలా యూట్యూబ్‌లో విపరీతమైన రీచ్ ఆ పాట కదా! 600 మిలియన్ పైన. 600 మిలియన్స్. ఆ పై ఇప్పుడు ఈ పాట ఆల్‌మోస్ట్ 50 మిలియన్స్ 50 మిలియన్. పైకెళ్ళిపోయింది. ఈ మిలియన్స్ యూట్యూబ్‌లో
అంకెలు పెరుగుతూ పోతాయా? అదొక్కటేనా? లేదంటే దానికి తగ్గట్టు మీకేమైనా వెసులుబాటు మాకు ఈ ఐపీఆర్ఎస్ అనేది ఒకటుంది గదా! అవును. ఈ రాయల్టీస్ ఒస్తాయి. అవును. అంటే ఇంతకు ముందు లేదు. మేము పెట్టుకోలేదు. ఈ మధ్య ఒక 5, 6 ఏళ్ల నుంచి ఏదో అంటే పూర్వం నుంచి ఉంది. అది తెలిసిన వాళ్ళు పెట్టుకునేవాళ్ళు. అవును. అంటే దాన్ని అప్లై చేయాలి. హ్మ్. మనం అప్లికేషన్ పెట్టుకుంటే ఫలానా సో అండ్ సో కొన్ని దానికేదో మినిమమ్ కొన్ని పాటలని ఉంటాయి. మనం మరీ 10 పాటలు, 5 పాటలు ఉన్న వాళ్ళు పెట్టుకుంటే దానికేమి రాయల్టీస్ రాని మినిమమ్ వాళ్ళు ఒక 50 అలా. మినిమమ్ 50 2, 300 వర్క్స్ ఉంటే అవి పెట్టుకుంటే మనకి రాయల్టీస్ ఒస్తాయి. హ్మ్. రాయల్టీస్ వచ్చినప్పుడు అంటే ఊరికే అంట అని ఎక్కువ రావు. బట్ ఏదో ఈ పథకాల్లాగా 108 పథకంలాగా కానీ అప్పుడప్పుడు ఈ పాట రాసినందుకు ఇంత గుర్తింపు ఉంది. ఇప్పటికీ ఆ గుర్తింపు ఉంది. వింటున్నారని ఉంటుంది. ఇప్పటికీ ఆ ప్రతిఫలం ఉందని. ఉంటుంది. ఉంటుంది. అంటే అదే మాకు ఇప్పుడు మాకేం పెన్షన్‌లు గట్రా ఉండవు గదండీ. ఇదొక పెన్షన్ పథకం ఇది. ఏదో పెన్షన్ పథకం అదే చెప్తున్నా అవును. పథకంలాగానే. అవును. ఎప్పుడైనా రేపొద్దున్న మేము ముసలైపోయి రాయలేని సమయంలో ఎప్పుడైనా పడిందా డబ్బు అంటే, ఆ పడింది చూసావా మనం అప్పట్లో ఆ పాట రాసామని ఎప్పుడో ఓ 30 ఏళ్ల తర్వాత మనం అనుకోవడానికి బావుంటుంది. బావుంటది. అది అది కూడా ఒక చిన్న ఊతం లాంటిది. థాంక్ యూ సార్ బాలాజీ గారు. థాంక్ యూ వెరీ మచ్. చాలా పాటలు రాశారు. చాలా మంచి పాటలు రాశారు. ప్రతిసారి బాలాజీ అన్న పేరు అలా మెరుపులా వచ్చి మాయమైపోవడం తప్ప, ఆ మెరుపు సస్టైన్ చేయడం అన్నది జరగలేదు దురదృష్టవశాత్తు. కానీ ఈసారి మాత్రం ఆ మెరుపు అలాగా ఇంకో ఇంకో 10 పాటలు, 20 పాటలు, 30 పాటలు ఈ పాటల ప్రస్థానంలో మరిన్ని గొప్ప పాటలు రాసే అవకాశం మీకు తెస్తుందని భావిస్తున్నాం. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ థాంక్ మచ్. యూ వెరీ నమస్తే. మచ్. నమస్తే. నమస్కారం.